హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. వెరీ గుడ్. ఎక్కడ ఆగాము లాస్ట్ వీక్? ఎక్కడ అయింది? 9th చాప్టర్ దగ్గర అయింది కదా. ఏం నేర్చుకున్నాము 8th 9th చాప్టర్లో? ఏం నేర్చుకున్నాము? ఏమైనా నేర్చుకున్నామా? మర్చిపోయామా? దావీదు జయం పొందుతాడు. ఎవరి మీద జయం పొందుతాడు? ఒకసారి వాయిస్ కూడా చెక్ చేసుకోవాలి. ఎవరి మీద జయం పొందుతాడు? మొయాబీల మీద, ఇంకా ఫిలిష్తీల మీద, ఇంకా సోబారాజు మీద, ఇంకా సిరియా వాళ్ళ మీద, ఇంకా ఇంకా ఓకే, మెఫీబోషెత్ని తీసుకొని వస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మెఫీబోషెత్కి ఏమి ఇస్తాడు? భూమిని ఇస్తాడు కదా. సౌలుకు సంబంధించిన ఆస్తిని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మెఫీబోషెత్కి కొంతమంది సేవకులను కూడా ఇస్తాడు. ఇచ్చి మీరు ఆ భూమిని పండించి తనకి తోడుగా ఉండాలని చెప్పినప్పుడు మెఫీబోషెతు ఒక కొడుకును కంటాడు. ఆ కొడుకు పేరేంటి? మీకా. మీకా అనే మాటకు అర్థమేమని చెప్పాను? మీకా అనే మాటకు అర్థమేమని చెప్పాను? నీ వంటి దేవుడు లేడు అనండి. గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. 10వ అధ్యాయము 1వ వచనంలోకి వద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం అందరు కలిసి చదువుదామా? అందరు కలిసి చదవాలి. పిమ్మట, గట్టిగా చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యమును ఏలుచుండెను. దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు హానూనకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. అంతకుముందు 9వ అధ్యాయంలో దావీదు ఎవరి కోసం పంపిస్తాడు? మెఫీబోషెతు మీద దయ చూపించాలి అని దావీదు దూతల్ని పంపిస్తాడు. అయితే ఇక్కడ 10వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి దావీదు యొక్క దయ కంటిన్యూ అవుతా ఉంటుంది. 9వ అధ్యాయంలో ఎలా అయితే మెఫీబోషెతు మీద దావీదు దయ కంటిన్యూ అవుతుందో 10వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి కూడా దావీదు యొక్క కృప లేదా దావీదు యొక్క దయ కంటిన్యూ అవుతుంది. ఈసారి ఎవరి మీద? అప్పుడు మెఫీబోషెతు మీద, శత్రువు యొక్క ఇంటివాడు సౌలు కుటుంబీకుడి మీద. ఈసారి శత్రు దేశం యొక్క రాజు మీద దావీదు యొక్క కృప కనిపిస్తూ ఉంటుంది. అమ్మోను రాజు అంట. అతను ఎవరు? రాజు పేరేంటి? చనిపోయిన రాజు పేరేంటి? చనిపోయిన రాజు పేరేంటి? సరిగ్గా చదవాలి. 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. చనిపోయింది ఎవరు? హానూను తండ్రి అయిన నాహాషు అనండి. అంటే బుర్రలు ఎక్కడో ఉన్నాయి మీవి, బుర్రలు ఎక్కడో ఉన్నాయి, ఇక్కడ లేరు. మైండ్ ఇక్కడ లేదు, ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి ఆ రాజు పేరు? గట్టిగా చెప్పండి. నాహాషు అనండి. ఈ నాహాషు అనే మాట ఇంతకుముందు ఒక చోట మనం విన్నాం, సరిగ్గా బైబిల్ స్టడీ గుర్తుంటే. నాహాషు అనే మాట ఇంతకుముందు ఎక్కడో ఒక చోట విన్నాం. అమ్మోను రాజైన నాహాషు. గుర్తు తెచ్చుకోండి. సాయి ఏమన్నా చెప్తావా? నాహాషు మాట ఇంతకుముందు ఒక చోట మనం విన్నాం. ఎప్పుడైనా విన్నామా? గుర్తుందా? గుర్తుందా? 1 సమూయేలు గ్రంథంలో విన్నాం. ఏమన్నా గుర్తుందా? 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము చదవాలి. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేషు గిలాదుకి ఎదురుగా దిగినప్పుడు. అది సౌలు యొక్క మొదటి యుద్ధము. సౌలు యొక్క మొదటి యుద్ధం ఎవరి మీద అంటే అమ్మోను రాజైన నాహాషు మీద. సౌలు మొదటి యుద్ధం ఎవరి మీద? అమ్మోను రాజైన నాహాషు మీద. మీకు ఆ స్టోరీ గుర్తుందో లేదో, మీ కుడి కళ్ళు నేను పీకేస్తాను అని చెప్పి వాళ్ళతోటి ఛాలెంజ్ చేస్తాడు. పెద్దలందరూ వచ్చి ఏం చెప్తారంటే సౌలు దగ్గర వేడుకున్నప్పుడు సౌలు పెద్దలందరినీ తీసుకొని తర్వాత యుద్ధానికి వెళ్ళి గెలిచినట్టుగా మనం చూస్తాం. ఆ నాహాషే ఈ నాహాషు. అయితే సౌలుకి శత్రువైన నాహాషు దావీదుకు మిత్రుడు ఎలా అయిపోయాడు? సౌలుకి శత్రువైన నాహాషు
ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దావీదు ఏమంటున్నాడు తెలుసా? 2వ వచనంలో, హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనకు ప్రత్యుపకారము చేస్తుననుకొని. ఏమన్నాడు తెలుసా? హానూను యొక్క తండ్రి నాహాషు ఎవరైతే ఉన్నాడో అతడు దావీదుకి ఒక ఉపకారం చేశాడంట. దావీదుకి ఒక ఉపకారం చేశాడంట. ఆ ఉపకారము దావీదుకి ఇప్పుడు గుర్తొచ్చింది. ఎప్పుడు గుర్తొచ్చిందంటే నాహాషు చనిపోయిన తర్వాత ఆ విషయం గుర్తొచ్చింది. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? దావీదు ఏమంటున్నాడు తెలుసా? నాహాషు నాకు ఒక టైంలో హెల్ప్ చేశాడు కదా, ఆ హెల్ప్ చేసినందుకు గాను నేను ఇప్పుడు ప్రత్యుపకారము చేస్తాను, తిరిగి మళ్ళీ ఒక హెల్ప్ కానీ ఏమంటాము కొంచెం బలపరిచే ప్రయత్నం చేస్తాను అని చెప్పి దావీదు అంటా ఉన్నాడు. అయితే నాహాషు దావీదుకి ఏమి ఉపకారము చేశాడు అనేది బైబిల్లో లేదు. నాహాషు దావీదుకి ఏం ఉపకారం చేశాడో మనకు తెలీదు, బైబిల్లో ఎక్కడా కూడా లేదు. బహుశా సౌలు దగ్గర నుంచి దావీదు పారిపోయేటప్పుడు ఆ ప్రయాణంలో నాహాషు ఏదో ఒక రీతిలో దావీదుకు ఉపయోగపడి ఉండొచ్చు. కానీ దావీదు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఏమంటా ఉన్నాడు తెలుసా? నాహాషు నాకు అప్పుడు ఉపకారం చేశాడు కదా, ఇప్పుడు నాహాషు చనిపోయిన తర్వాత తన కొడుకు హానూను రాజుగా ఉన్నాడు కదా, నేను అతనికి ఏదో ఒక హెల్ప్ చేయాలి, ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలి, అతను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారాన్ని నేను చెయ్యాలి అని దావీదు అనుకుంటా ఉన్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటయ్యా అంటే మనకి ఉపకారం చేసిన వాళ్ళని ఎంతమందిని మర్చిపోయామో లిస్టు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మనకి చిన్నప్పటి నుంచి ఎంతమంది ఉపకారం చేస్తుంటారు, ఎంతమందిని మనం మర్చిపోయాం? మనకి చిన్నప్పటి నుంచి ఎంతమంది ఉపకారం చేస్తుంటారు, ఎంతమందిని మనం తిట్టుంటాం? ఎంతమంది మనకు ఉపకారం చేశారు, ఎంతమంది మనకి ప్రేమ చూపించారు, ఆ ప్రేమ చూపించిన వాళ్ళని ఎంతమందిని మనం తిరిగి తిట్టుంటాం? మనల్ని ఎంత బాగా కొందరు ప్రేమించుంటారు, మనము తిరిగి వాళ్ళ గురించి వెనక మాట్లాడుకొని ఉంటాం. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఏం చేశాడంట నాహాషు? దావీదుకు ఉపకారం చేశాడంట. ఆ ఉపకారము దావీదుకు ఇప్పుడు గుర్తొచ్చింది. శత్రుదేశపు రాజైనా సరే దావీదుకు గుర్తొచ్చింది. మన సొంత ఇంట్లో కుటుంబీకులు మనకు ఉపకారం చేస్తేనే రెండో రోజు మర్చిపోతాం మనం. ఇక శత్రువు మనకు ఉపకారం చేస్తే గుర్తుంటుందా? మనకి గుర్తుండదు. శత్రుదేశపు రాజైన నాహాషు చేసిన ఉపకారాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఆ ఉపకారం ఏంటో కూడా బైబిల్లో లేదు. కానీ దావీదు ఏమంటాడో తెలుసా? ఉపకారము చేశాడు గనక నేను తిరిగి నాహాషు కుటుంబం కోసము ఏదో ఒకటి చేయాలి అనుకుంటా ఉన్నాడు. మరి ఎప్పుడు మనము ఉపకారం చేసిన వారికి, మనకి హెల్ప్ చేసిన వారికి తిరిగి హెల్ప్ చేశాము? గుర్తున్నారా వాళ్ళు? అసలు గుర్తున్నారా? ప్రశ్న. మనల్ని ప్రేమించిన వాళ్ళ గురించే మనం తప్పుగా మాట్లాడతాం కదా, మనల్ని బాగా అతిగా ప్రేమించే వాళ్ళ గురించే మనం తప్పుగా మాట్లాడతాం కదా, మనం ఎంతో సాయం పొందుకొని కూడా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతాం కదా. పౌలు గారు ఏం చేస్తారు తెలుసా? గలతీయుల ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అని రెడీ అయినప్పుడు పౌలు గారికి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిందో జలుబు వచ్చిందో ఏదో బలహీనత వస్తుంది. ఆ బలహీనత వచ్చిన తర్వాత ఆయన ముందుకు వెళ్లకుండా గలతీయుల ప్రాంతంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఉండిపోయినప్పుడు అక్కడ కొంతమంది గలతీయులకి ఆయన సువార్త చెప్పినప్పుడు అందులో కొంతమంది యేసుక్రీస్తు అని తెలుసుకుంటారు. సువార్త తెలుసుకొని అందులో రక్షణలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళు తర్వాత క్రమంలో ఏం చేస్తారయ్యా అంటే, పౌలు గారు వాళ్ళనంతా బలపరిచినప్పటికీ, గొప్ప బోధ చేశాడు, గొప్ప వాక్యం చెప్పాడు, సహవాసంలో కట్టిపెట్టి ఉంచాడు, దేవుణ్ణి పరిచయం చేశాడు, యేసుక్రీస్తు రక్షకుడిగా వాళ్ళని పరిచయం చేశాడు. అయినప్పటికీ అంత బలంగా నిలబెట్టిన తర్వాత కూడా కొంతకాలానికి ఏం జరుగుతుంది అంటే, కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి ఏదో పౌలు గారి చెప్పిన బోధకి భిన్నంగా వేరే బోధ చెప్తారు. అబద్ధ బోధని చెప్తారు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం తీద్దాం ఒకసారి. వాళ్ళ గురించి పౌలు గారు వివరిస్తూ ఉంటాడు, చాలా గొప్పగా ఉంటుంది ఆ మాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం తీద్దామా? మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యమును కలిగినను
నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. నాకు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, నాకేదో అనారోగ్యం వచ్చినప్పుడు మీకు సువార్త చెప్పాను, మీకు గుర్తుంది కదా అని గుర్తు చేస్తా ఉన్నాడు. తర్వాత వచనం చూద్దాం. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. అంటే నాకు జ్వరం వచ్చి నేను బెడ్ మీద ఉన్నా సరే మీరు నన్ను తృణీకరింపలేదు, నన్ను అంత ప్రేమగా చూసుకున్నారు. తర్వాత చూడండి. లేదు కానీ దేవుని దూత వలెను క్రీస్తేసు వలెను. వెరీ గుడ్. ఎలా అంగీకరించారంట వాళ్ళు? ఎలా అంగీకరించారంట పౌలు గారిని? దేవుని యొక్క దూతను ఎలా అయితే అంగీకరిస్తారో అలా మీరు నన్ను అంగీకరించారు. క్రీస్తు యేసు, స్వయంగా యేసు క్రీస్తు వస్తే మీరు ఎంత ప్రేమగా చూసుకుంటారో అలా మీరు నన్ను ప్రేమగా చూసుకున్నారు. ఎప్పుడు? అప్పుడు నాకు బాగోనప్పుడు, ఎప్పుడైతే మీకు సువార్తను చెప్పానో మీరు ఆ సువార్తను అంగీకరించి మీరు నన్ను అంత ప్రేమగా చూసుకున్నారు కదా. దేవుని దూత వలె మీరు నన్ను చూసుకున్నారు కదా. యేసుక్రీస్తులాగా మీరు నన్ను చూసుకున్నారు కదా. అయితే తర్వాత వచనం చూద్దాం. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. వాళ్ళ గురించి ఎట్లాంటి సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా పౌలు గారు? వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? ఇటు చూడండి, నన్ను చూడండి. వాళ్ళ గురించి ఎలాంటి సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా? వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? నాకు జ్వరం వచ్చినప్పుడు నేను వాళ్ళకు సువార్త చెప్తే వాళ్ళ సువార్తను అంగీకరించి సహవాసంలోకి వచ్చి నన్ను దేవుని దూతలాగా చూసుకున్నారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుని ఎలా ప్రేమిస్తారో అలా నన్ను ప్రేమించారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? నేను మీ కన్నులు తీసిచ్చేయండి రా అంటే వాళ్ళు కన్ను కూడా తీసిచ్చేయడానికి రెడీ అంట. అంతగా ప్రేమించారంట పౌల్ని. అంటే పౌలు గారు వాళ్ళని ఎంతగా ప్రేమించుంటాడు? అంతగా ప్రేమించిన వాళ్ళ మధ్యలోకి ఒక అబద్ధ బోధ వచ్చిందంట. అబద్ధ బోధ వచ్చినప్పుడు పౌలు గారు సరిచేయడానికి ట్రై చేస్తే చూడండి, తర్వాత వచనం చూద్దామా. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునై. ఎందుకు శత్రువు అయ్యాడంట? అది అబద్ధ బోధరా బాబు, దాని వైపు మీరు వెళ్ళొద్దు, ఇది సత్యము అని చెప్పి నిజమైన బోధ చెప్తే కోపం వచ్చిందంట వాళ్ళకి. పౌలు గారిని ఎట్లా ప్రేమించారు వాళ్ళు? ఎట్లా ప్రేమించారు? దేవుని దూత వలె ప్రేమించారు, యేసుక్రీస్తు వలె ప్రేమించారు. పౌలు గారు అరే మీకు కుడికని తీసిచ్చేయండి రా అంటే తీసిచ్చేస్తారంట. అంతగా ప్రేమించారంట. ఒక అబద్ధ బోధ వచ్చి గలిబిలి చేస్తే పౌలు గారు అన్నారంట, మీరు పాటిస్తున్న తప్పు, అది సత్యం కాదు, ఇది సత్యం అని నిజం చెప్తే నిజం తెలుసుకున్న తర్వాత వాళ్ళు పౌలు గారి శత్రువులు అయ్యారంట. పౌలు గారికి ఏమయ్యారు? శత్రువులు అయ్యారంట. ఎంతగా ప్రేమించుంటారు మీ కుటుంబీకులు మిమ్మల్ని? శత్రువులు అయ్యారా కొంతమంది? ఎంతగా ప్రేమించుంటాడు మీ పాస్టర్ మిమ్మల్ని? శత్రువు అయ్యాడా మీ పాస్టర్? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేశాడు తెలుసా దావీదు? ఉపకారము చేశాడు కనుక నేనేం చేయాలనుకున్నాడంట? ప్రత్యుపకారం చేయాలనుకున్నాడంట. శత్రువుకే చేయాలనుకున్నాడు. మరి పౌలు గారి విషయంలో ఏంటి? పౌలు గారు ఏమన్నా బయటోడా? పౌలు గారిని బట్టే కదా వాళ్ళు దేవుడిని తెలుసుకున్నారు. పౌలు గారిని బట్టే కదా వాళ్ళకి చర్చ ఏర్పడింది. పౌలు గారిని బట్టే కదా ఒక సహవాసం వచ్చింది వాళ్ళకి. పౌలు గారు చేసిన ఉపకారానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ శత్రువుగా చూస్తున్నారంట పౌలు గారిని. శత్రువుగా చూస్తూ ఉన్నారంట పౌలు గారిని. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మీతోటి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మీతోటి. సేవకుడితో సమస్య ఉంటే మీరు ఎవరితో మాట్లాడాలి చెప్పాలి. సేవకుడితో మీకు సమస్య ఉంటే ఎవరితో మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడుతున్నాం మనము? దేవుడు మాట్లాడుతున్నాడు మీతోటి ఈరోజు. ఉపకారము చేసిన సేవకుని ఎక్కడ డిస్కషన్ పెడుతున్నాము? ఎక్కడో టీ షాపుల దగ్గర పెడుతున్నామా? దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మీతోటి. ఉపకారము చేసిన విశ్వాసుల గురించి నేను ఎక్కడన్నా మాట్లాడుతున్నానా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఉపకారము చేశాడంట నాహాషు. ఏం ఉపకారం కూడా తెలియదు. అసలు ఏం ఉపకారం చేశాడో నాహాషు దావీదుకి? బహుశా కొంచెం ఆహారం ఇచ్చుంటాడు, బహుశా ప్లేస్ ఇచ్చుంటాడు. సౌలు దగ్గర నుంచి పారిపోతా ఉంటే కొన్ని రోజులు ఇక్కడ ఉండయా అని చెప్పుంటాడు. దానికి దావీదు ఏమంటా ఉన్నాడు తెలుసా? నాహాషు నాకు ఉపకారం చూపించాడు కాబట్టి నేను తిరిగి ప్రత్యుపకారం అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. మనం ఎందుకు దేవుడు హృదయానుసారుడు అవమో తెలుసా? ఇదే రీజన్. ఇది రీజన్.
దావీదు ఏమయ్యాడు? దేవుడికి హృదయం. ఎందుకంటే దావీదు జీవితంలోకి వచ్చిన మేళ్ళని దావీదు ఎప్పుడు మర్చిపోలే. కీర్తనల రూపంలో రాశాడు. దావీదు జీవితంలో వచ్చిన ఉపకారంలో దావీదు ఎప్పుడు మర్చిపోలే, కీర్తనల రూపంలో రాశాడు. అందుకే పాడతాడు కదా, నీవు చేసిన ఉపకారములకై. భక్తుడు రాస్తాడు కదా పాట, మనం పాడతాం కదా, పాడేస్తాం. మనం నోరు ఫ్రీగా ఉందిగా, మనకి ఖాళీగా అది ఒకటి దొరికింది, రెంట్ కట్టక్కర్లే, పాడేస్తాం. ఉపకారంకి ప్రతి ఉపకారం చేశాడు దావీదు. 3వ వచనంలోకి వద్దాం, గట్టిగా చదవాలి. అమ్మోనీయుల గనులు తమ రాజగు హానూనుతో ఇలాగు మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే నీ యొద్దకు ఓదార్చు వారిని పంపెనని నీవు అనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశనము చేయవలనని దాన్ని శోధించుటకై వారిని అతను వేగు నిమిత్తమై పంపించి ఉన్నానని నీకు తోచలేదా? అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గెడ్డము గొరికించి వారు తొడుగుకునే బట్టలను కత్తిరించి. దావీదు ఏం చేశాడు? 2వ వచనంలో దావీదు ఏం చేశాడు? అరే, వీళ్ళ తండ్రి గారు నాకేదో ఉపకారం చేశాడు, నేను ప్రతి ఉపకారం చేయాలని చెప్పి కొంతమంది సేవకులను పంపించాడు. దావీదు మంచి ఆలోచించాడా, చెడు ఆలోచించాడా? ఇప్పుడు చూడండి, హానూన్ దగ్గరికి ఆ సేవకులు వచ్చారు. వచ్చిన తర్వాత హానూను పక్కన ఒక బ్యాచ్ ఉందంట. హానూను పక్కన ఎవరున్నారు? ఒక బ్యాచ్ ఉంది. కౌన్సిలర్స్ అంటాం, అడ్వైజర్స్ అంటాం, సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ బ్యాచ్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? దావీదు నిజంగా నీకు ఉపకారం చేయడం కోసం పంపించాడు అనుకుంటున్నావా? లేదు లేదు, మన దేశం మీద వేగిలవాడిలాగా స్పై చేయడానికి వచ్చాడు, తర్వాత దావీదు నిన్ను నాశనం చేస్తాడు అని చెప్పేసి హానూను చెవిలో ఒక చెడ్డ మాటని ఊదారు. అది విన్న హానూను ఏం చేశాడు తెలుసా? దావీదు సేవకులు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళ గెడ్డాలు గొరికించి వాళ్ళ బట్టలన్నీ చింపేసి సగం బట్టలతోటి అర్ధనగ్నంగా వాళ్ళని వెళ్ళగొట్టేశాడు అక్కడి నుంచి హానూను. దావీదు మంచి పని చేద్దాము అని చెప్పేసి ముందుకొస్తే హానూను ఏం చేశాడు? అవమానించాడు. 9వ అధ్యాయంలో మనం మెఫీబోషెతు గురించి మాట్లాడుకున్నప్పుడు దావీదుని ఎవరికి సాదృశ్యంగా తీసుకున్నాం? మనము యెహోవా దేవునికి సాదృశ్యంగా తీసుకున్నాం. తన సేవకుల్ని ఎవరికి సాదృశ్యంగా తీసుకున్నాము? పాస్టర్లకి సాదృశ్యంగా తీసుకున్నాము. సేవకులు వెళ్ళి మెఫీబోషెతుని రమ్మన్నప్పుడు మెఫీబోషెతు ఏం చేశాడు? సరెండర్ అయ్యాడు. ఎక్కువ మాట్లాడా? వచ్చిన సేవకుల గెడ్డాలు గొరికించాడా? వచ్చిన సేవకులు బట్టలు చింపేశాడా? లేదు, సరెండర్ అయ్యాడు. ఎప్పుడైతే సరెండర్ అయ్యాడో దావీదు యొక్క బల్ల పక్కన నిత్యము భోజనం చేయడానికి మెఫీబోషెతు కూర్చున్నాడు. అది సువార్త. ఇక్కడ కూడా మళ్ళీ దావీదు రూపంలో సువార్త మనకు కనిపిస్తూ ఉంది. దావీదు ఎవరిని పంపించాడు? సేవకుల్ని పంపించాడు. నాబోటి సేవకుల్ని కొంతమందిని పంపించి మీరు సువార్త చేయండి రా అని చెప్పేసి పంపిస్తే ఏం చేశారంట వాళ్ళు? వీడు మనకి కీడు చేయడానికి వస్తున్నాడు, వీడు మతం మార్చడానికి వస్తున్నాడు, వీళ్ళది ఆ మతము, లోతు భార్య, లోతు పిల్లలు, ఏవేవో చెప్పి ఏం చేశారంట? గెడ్డము గొరికించి బట్టలు చింపేసి పంపించారంట, అవమానించి పంపించారు. ఈరోజు జరుగుతుంది అదే కదా. కానీ హానూను మనసులో నిజంగా అది లేదేమో. ఎవరు మాటలు విన్నాడు? పక్కనున్న వాళ్ళ మాటలు విన్నాడు, పెద్దోళ్ళ మాటలు విన్నాడు, అతని పక్కనున్న పెద్దల మాటలు విన్నాడు. మంచి అడ్వైజా, చెడు అడ్వైజా? రాంగ్ అడ్వైజ్. మీతోటి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నా, ఎన్ని రాంగ్ అడ్వైజ్లు మనం విన్నాం, ఎన్ని చెడు సలహాలు విని మనం పాటించాం? ఆలోచన చేయండి ఒకసారి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను ఆత్మీయంగా బలపరిచి సంఘానికి నడిపిస్తూ ఉన్నారా? నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు నిన్ను ఆత్మీయ స్థితిని ఇంకా హీనంలోకి నడిపిస్తూ ఉన్నారా? హానూను జీవితంలో జరిగినట్టుగా. మీకు ఒక రాజును గుర్తు చేస్తాను నేను. సౌలు కొడుకు రెహబాము ఏం చేస్తాడు తెలుసా? రెహబాము పట్టాభిషేకం జరిగిన తర్వాత సొలొమోను కొడుకు రెహబాము ఏం చేస్తాడు తెలుసా? పట్టాభిషేకం జరిగిన తర్వాత తన తండ్రి దగ్గర పనిచేసిన పెద్దల్ని
పిలుచుకొని మనం ఏం చేద్దాం రాజ్యం కొరకు అని ఒక సలహా అడుగుతాడు. అడిగిన రెహబాము అక్కడతో ఆగిపోవాలి కదా, ఆగిపోకుండా ఏం చేస్తాడు చూడండి. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. అందరం కలిసి చదువుదాం, అందరు తీస్తే. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనము. అప్పుడు రాజైన రెహబాము అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా, సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల, పెద్దల్ని పిలిచాడు రెహబాము. ఈ పెద్దలు ఎవరు? తండ్రి దగ్గర పనిచేసిన వాళ్ళు. వాళ్ళని పిలిచాడు. పిలిచి మనం ఈ రాజ్యానికి ఏం చేద్దాం, మన మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, మనం ఏం పథకాలు అమలు చేద్దాం అని అడిగితే ఏమన్నాడు తెలుసా? నువ్వు ఈ ప్రజలకి దాసుడుగా సేవకుడుగా ఉండాలి అని పెద్దలు సలహా ఇస్తే రెహబాంకి అది ఎక్కలేదు. ఎందుకు తెలుసా? నేను రాజుని, నేను దాసుడిని ఏంటి, నేనే గొప్ప సంఘంలో, నేను పాస్టర్ని, నేను సేవకుడిని ఏంటి, నేను కీబోర్డ్ ప్లేయర్ని, నేనేంటి అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా? పెద్దలు ఇచ్చిన సలహాని పక్కన పెట్టేసి తర్వాత వేరే వాళ్ళని పిలుచుకున్నాడంట. చదువుదామా? అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనను అడిగి, ఎవరిని పిలిచాడంట? తర్వాత ఎవరిని పిలిచాడు? తనతో పెరిగిన రెహబామే పిల్లోడు. మళ్ళీ ఎవరిని పిలిచాడు? పిల్ల చేష్టలు. సమస్య ఎవరితో ఉంది? సేవకుడితో ఉంది. ఎక్కడ మీటింగ్ పెట్టాం మనం? పిల్ల చేష్టలు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనతో. తండ్రికి మంచి చెప్పిన పెద్దల్ని విడిచిపెట్టి తనతో పెరిగిన పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళని తెచ్చుకొని వాళ్ళని అడ్వైజ్ అడుగుతాం. మనం ఏం చేద్దాం అంటే, ఆ సన్నాసులు ఏం చెప్పారో తెలుసా? మా తండ్రి మీ మీద బరువు పెట్టాడు కదా, నేను అంతకంటే ఎక్కువ బరువు పెడతానని చెప్పు అని చెప్పారంట. కిందే ఉంటుంది ఆ మాట. 11వ వచనం చదువుదామా? నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టాను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించెను, నేను కొరడాలతో మిమ్మల్ని. నా తండ్రి చబుకులతో శిక్షించాడు, నేను మిమ్మల్ని ఎట్లా శిక్షిస్తా తెలుసా? రెహబాము ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? దేవుని ప్రజలతో మాట్లాడుతాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుని ప్రజలతోటి ఆటలాడుతున్నాడు రెహబాము. ఎవరు మాటలు విన్నాడు? పిల్ల చేష్టలు, పిల్ల మాటలు విన్నాడు. హానూను ఎవరి మాటలు విన్నాడు? మనం ఎవరి మాటలు వింటున్నాము? దేవుడు మాట్లాడుతున్నాడు మీతోటి. దేవుడు మాట్లాడు. ఇటు చూడండి, నన్ను చూడండి. రెహబాం చేసిన ఈ పిల్ల చేష్టల వల్ల జరిగింది ఏంటి తెలుసా? రెహబాం చేసిన ఈ పిల్ల చేష్టల వల్ల జరిగింది ఏంటి తెలుసా? ఇజ్రాయెల్ దేశం 2 దేశాలుగా విడిపోయింది. 2 దేశాలుగా విడిపోయింది. ఎక్కడ మొదలైంది? తనతో పెరిగిన ఒక పిల్ల చేష్టలు ఉన్నాయి చూడు, దాన్ని తీసుకున్నాడు రెహబాం. ఒక మంచి కౌన్సిల్, తండ్రికి మంచి చెప్పిన కౌన్సిల్ని విడిచిపెట్టి, పెద్దల కౌన్సిల్ని విడిచిపెట్టి ఏం చేశాడు? పిల్లల దగ్గర నుంచి కౌన్సిలింగ్ తీసుకున్నాడు. పిల్లల దగ్గర నుంచి మంచి తీసుకున్నాం. మన కౌన్సిలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి మాట వింటున్నాం మనం? ఎవరి మాట వింటున్నాం? వాట్సాప్ గ్రూప్ మాటలు వింటున్నామా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడతాను, నాతో మాట్లాడుతా ఉన్నాడు. మీ మెంటర్స్ ఎవరు అసలు? ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి అని అక్క అడుగుతుంది కదా, పెడుతున్నామా? దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మీతోటి. హానూనికి ఒక రాంగ్ అడ్వైజ్ వచ్చింది. హానూన్ ఏం చేశాడు తెలుసా? వచ్చిన సేవకుల యొక్క దావీదుతో ఎవడని పెట్టుకుంటాడు? అసలు పెట్టుకోవచ్చు ఆ టైంలో? అదే 8వ అధ్యాయంలో దావీదు పిచ్చి కింద చంపాడు అందరిని, అన్ని రాజ్యాలు జయించి పడేశాడు. అలాంటి రాజ్యముతోటి, అలాంటి రాజుతోటి వీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. దేవుని సేవకుడితో పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు.
ఇంకో రాజుని పరిచయం చేస్తాను మీకు, ఇంకో రాజుని పరిచయం చేస్తాను. యెహోషాపాతు తెలుసా? యెహోషాపాతు దగ్గరికి ఈ రెహబాము చేసిన పిచ్చి పని వల్ల ఇజ్రాయెల్ దేశం 2 దేశాలు అయిపోతుంది. ఇజ్రాయెల్ అయిపోతుంది, ఒకటేమో యూదా ప్రాంతం అయిపోతుంది. ఈ ఇజ్రాయెలు అనే దానికి రాజు ఆహాబు. మీకు 2వ రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం బైబిల్ స్టడీలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చిన్న గ్లింప్స్ మాత్రమే చెప్తా ఉన్నాను. ఆ యూదా వారికి రాజు ఎవరయ్యా అంటే యెహోషాపాతు. ఈ యెహోషాపాతు ఒకసారి ఆహాబు రాజును కలవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆహాబు ఏమంటాడు తెలుసా? ఒక ప్రాంతం ఉంది, సిరియా దేశంలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం ఏంటయ్యా అంటే రిమోత్ గిలాదు అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతము టెక్నికల్గా మనదే, ఆ ప్రాంతం మనదే, మనకి చెందాల్సిన ప్రాంతము. కానీ అది సిరియనుల చేతిలో ఉంది, సిరియా వాళ్ళ చేతిలో ఉంది. మనము ఇప్పుడు ఎలాగైనా సరే ఆ ప్రాంతాన్ని మనము తిరిగి తెచ్చుకోవాలి అని ఆహాబు యెహోషాపాతుతో అంటాడు. అప్పుడు యెహోషాపాతు ఏమంటాడు తెలుసా? చూద్దాం. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం దగ్గర కనిపిస్తుంది మనకి. అది 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం నుంచి అవుదాం. 2వ వచనం నుంచి. 3వ సంవత్సరం అందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయెల్ రాజును వద్దకు రాగా ఎరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుంచి దానిని తీసుకునక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా రామోత్ గిలాదునకు వచ్చిదవా అని యెహోషాపాతుని అడిగాడు. ఇప్పుడు యెహోషాపాతు సమాధానం చూడండి, భలే ఉంటుంది. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే. ఆ మాట చెప్పాడు యెహోషాపాతు. నేను నీ వాడినే, మనందరిది ఒకటే రక్తము, నా గుర్రాలు నీ గుర్రాలే అని చెప్పాడు. కానీ అక్కడ ఒక ఫుల్ స్టాప్ కామా ఉంది. ఏంటయ్యా అంటే తర్వాత వచనం చూద్దాం. పిమ్మట యెహోషాపాతు, నేను యెహోవా యొద్ద విచారణ చేయుదు రమ్మని ఏమన్నాడు యెహోషాపాతు? ఏం చేయాలంట? విశాల్ వచ్చి మహేష్కి ఒక సజెషన్ చెప్పాడు, పద చేసేద్దాం అనలే మహేష్. ఏమన్నాడు తెలుసా? ఎవరి దగ్గర విచారం చేద్దాము? నువ్వు నా బ్లడ్డే, మన ఇద్దరం సేమ్ చర్చే, మన ఇద్దరిది సేమ్ క్యాస్టే, అంటే సైనికులు, క్రీస్తు సైనికులు అనే క్యాస్ట్. కానీ ఏమంటున్నాడంట మహేష్? ఏమంటున్నాడంట అక్కడ ఎక్కడ విచారం చేయాలంట? మనం అందరం ఒకటైనా సరే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది? యెహోవా యొద్ద విచారం చేయాలి. అప్పుడు ఆహాబు ఏం చేస్తాడు తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న 400 మంది ప్రవక్తలను తీసుకొస్తాడు. 400 మంది ప్రవక్తలు వచ్చి ఏం చెప్తారు తెలుసా? మీరు యుద్ధానికి వెళ్ళండి అని చెప్తారు. అయితే అక్కడ యెహోషాపాతు ఇంకో మాట అంటాడు. తర్వాత వచనం చదువుదామా? ఇజ్రాయేలు రాజు వారిని అడిగాను, అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును కనుక పొండని వారు చెప్పిరి. ఇటు చూడండి. ఇప్పుడు చూడండి. మొదట హానూను దగ్గర ఒక రాంగ్ అడ్వైజ్ వచ్చింది. ఏదో తప్పు పని చేశాడు హానూను. దావీదు సేవకుల్ని చేయకూడని పని చేశాడు. రెహబాం ఏం చేశాడు? పెద్దల యొక్క కౌన్సిల్ విడిచిపెట్టి ఎవరి దగ్గర నుంచి కౌన్సిలింగ్ తీసుకున్నాడు? చిన్న పిల్లల దగ్గర నుంచి కౌన్సిలింగ్ తీసుకున్నాడు. పిల్ల చేష్టలు చేశాడు. రాహాబు చేసిన పని వల్ల రాజ్యం 2గా విడిపోయింది. ఇప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇజ్రాయెల్ రాజు 400 మంది ప్రవక్తలను పిలిపించి మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా అంటే 400 మంది ఏమన్నారు తెలుసా? 400 మంది ఏమన్నారు తెలుసా? వెళ్ళండి అన్నారు. జస్ట్ ఇమాజిన్, మీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఒక 10-20 మంది నువ్వు చెయ్యి అని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీరు ఏం చేస్తారు? చేస్తాం కదా. అందులోనూ ప్రవక్తలు వాళ్ళు, అందులో 400 మంది పాస్టర్లు. ఎంతమంది పాస్టర్లు? 400 మంది పాస్టర్లు వచ్చి చెప్తున్నారు, నువ్వు ఆ పెళ్లి చేసుకొని ఉద్యోగం చేయి, నువ్వు అది చేయి, ఇది చేయి అని చెప్పి 400 మంది ఒకే మాట మీదుండి చెప్తుంటే యెహోషాపాతు ఏమంటాడు తెలుసా? అక్కడ చదువుదామా తర్వాత వచనం. పొండని వారి చెప్పిరి కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై మీరు తప్ప
వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా? 400 మంది ప్రవక్తలు వచ్చి చెప్తుంటే యెహోషాపాతు ఏమంటాడు తెలుసా? యెహోషాపాతుకు అర్థమైంది, ఈ 400 మంది దేవుని యొక్క మాట చెప్పట్లేదు, వీళ్ళు ఏదో ట్రాప్ చేస్తున్నారు, ఇది యెహోవా దగ్గర నుంచి వచ్చిన మాట కాదు. ఈ 400 మంది తప్ప నిజమైన దేవుని సేవకుడు ఒక్కడు కూడా లేడా అని చెప్పి యెహోషాపాతు అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దామా? మన ఫ్రెండ్స్ అందరూ పంపు కొడతారు, మనకి చేసేస్తాం కదా, చేస్తామా లేదా? మన ఫ్యామిలీ అంతా పంపు కొడతారు, మనకి చేసేస్తామా? ఏమనుకుంటాము? అందరూ రైట్ అన్నారు కాబట్టి అది రైట్ అనుకుంటాం. కానీ నిజంగా యెహోవా యొక్క నిర్ణయం, దేవుని యొక్క నిర్ణయం ఏదో నిజంగా విచారించి చూసామా? ఆ తర్వాత యెహోషాపాతు ఏమంటాడు తెలుసా? ఈ 400 తప్ప వేరే ప్రవక్తే లేడా అంటే ఇజ్రాయెల్ రాజు ఏం చేస్తాడు తెలుసా? ఒక ప్రవక్త ఉన్నాడు కానీ ఆ ప్రవక్త ఎప్పుడు నా గురించి మంచి చెప్పడు అంటాడు. తర్వాత వచనం చదువుదాం, ఫాస్ట్గా చదవండి. ఒకడున్నాడు, విచారణ చేయవచ్చు కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక. ఆహాబు గురించి అతను మేలు మాట్లాడంట. ఎందుకు ఈ మేలు మాట్లాడు? ఆహాబు చేసే ఏదో పనులన్నీ మీకాకు తెలుసు, కరెక్ట్ చేస్తూ వచ్చాడు, అయ్యా నువ్వు చేస్తుంది తప్పు అని. అందుకే ఆహాబు ఏమంటాడు తెలుసా? ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పాస్టర్ ఉన్నాడు, కుళ్ళుజోకులు ఏడు, పిచ్చి పిచ్చి పాటలు పాడు, ఎగురులు ఎగరడు, కానీ నిజమైన వాక్యం చెప్తాడు, కానీ ఆ వాక్యం నాకు నొచ్చుకుంటుంది అంటున్నాడంట ఆహాబు. నన్ను సరి చేస్తుంది ఆ వాక్యం, అందుకే నాకు ఆ పాస్టర్ అంటే ఇష్టం లేదు, అందుకే నాకు ఆ ప్రవక్త అంటే ఇష్టం లేదు. కానీ యెహోషాపాతు ఏం చేస్తాడు తెలుసా? అతన్నే పిలిపించు అంటాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. అతన్నే పిలిపిస్తారు. యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళు మనకు అక్కర్లే, వాక్యం చెప్పేవాళ్ళు మనకు కావాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మన క్రిస్మస్ మీటింగ్లు పిలవాలనుకో, అర్జెంటుగా యూట్యూబ్లోకి వెళ్ళి ఎతుకుతున్నాం స్పీకర్ని. అవునా కదా? చాలామంది యవనస్తులు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరు ఫేమస్, ఎవరు యూట్యూబ్లో ఫేమస్ వెతుక్కుంటున్నారు లేదా చర్చ్కి? మన ఫ్రెండ్స్లోనే చాలామంది వెతుక్కుంటున్నారు. ఎక్కడ లైట్లు బాగున్నాయి, ఎక్కడ వర్షిప్ బాగుంది, ఎక్కడ మేము గంట సేపు వెళ్ళొస్తే మమ్మల్ని ఎవరు క్వశ్చన్లు అడగరు, ఇవి వెతుక్కుంటున్నారు. కానీ యెహోషాపాతు ఏమడిగాడు తెలుసా? సత్యమైన వాక్యము, సత్యం చెప్పే ప్రవక్త నాకు కావాలి. తర్వాత ఆ ప్రవక్త వచ్చినప్పుడు ఈ 400 మంది ఏం చేస్తారు తెలుసా? ఈ 400 మంది ప్రవక్తలు, మేము ఏదైతే చెప్పామో నువ్వు కూడా అదే చెప్పు అని చెప్పి ఆ ప్రవక్తతో అంటారు. మేము ఇప్పటి వరకు 2 రాజులకు పంపు కొట్టాము, మీరు యుద్ధానికి వెళ్ళండి అని పంపు కొట్టాము, నువ్వు కూడా అదే చెప్పు అంటే ఆ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? 13వ వచనం నుంచి చదువుతామా? మంచి మాటలు పలుకుచున్నారు గనుక అనుకూలపరచుమని అతనితో అనగా, మీకాయా యెహోవా నాకు సెలవిచ్చినదేమో, ఆయన జీవము తోడు నేను దానినే, మీ 400 మంది నాకు పంపు కొట్టినంత మాత్రం నేను అది వాళ్ళకను. దేవుడు నాకు ఏదైతే చెప్తాడో నేను అదే పలుకుతా. 400 మంది గొప్ప, ఒక వ్యక్తి గొప్ప? గట్టిగా చెప్పాలి. నిజంగానా? మరి ఒక్క వ్యక్తి ఉన్న చర్చికి వెళ్ళాంగా మనం, ఈ 400 మంది వెళ్తున్న చర్చికి వెళ్తాం కదా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సత్యము బోధించే వైపు నువ్వు నిలబడతా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ బోధించే వైపు నేను నిలబడతా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కరెక్ట్ కౌన్సిల్లోకి నువ్వు నిలబడుతున్నావా? మంచి కౌన్సిలింగ్ ఉందా నీ చుట్టూరు? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్న నాకు కౌన్సిలింగే వద్దన్నా, అసలు నాకు చర్చే వద్దన్నా అనే బ్యాచ్ కూడా ఉంది. మనం ఏం చేయలేము వాళ్ళని, దేవుడి అధ్యాయం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మంచి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. అనండి, గట్టిగా అనండి.
మంచి పాస్టర్ మాకు కావాలి అనండి గట్టిగా. నీరసంగా అంటున్నారు ఎందుకు? గట్టిగా అనండి. మంచి పాస్టర్ మాకు కావాలి. ఆ పాస్టర్ మమ్మల్ని గాలి కొట్టి ఉప్పొంగి చేసేవాడు కాదు అనండి. అవసరమైతే గాలి తీసి సరిచేసేవాడు కావాలి. నిజంగా కావాలా? దేవునికి స్తోత్రం. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మీకు చెప్పాను. ముగ్గురు వ్యక్తుల్లో హనూన్ ఏం చేశాడు తెలుసా? తప్పు చేశాడు. రెహబాం ఏం చేశాడు తెలుసా? తప్పు చేశాడు. మూడో వ్యక్తి యెహోషాపాతు సత్యం కోసం నిలబడ్డాడు. హల్లెలూయా. చిన్నదే గ్రూప్ అయి ఉండొచ్చు యెహోషాపాతుకి. నిజానికి ఇజ్రాయేలు దేశం కంటే యెహోషాపాతు పాలిస్తున్న యూదా రాజ్యం చాలా చిన్నది. కానీ యెహోషాపాతుది మెగా చర్చ్ కాకపోయినా, యెహోషాపాతు చర్చ్లో లైట్లు, స్మోకులు, వర్షిప్లు లేకపోయినా యెహోషాపాతు దేనికోసం నిలబడ్డాడు తెలుసా? సత్యము కోసము నిలబడ్డాడు. దేవుడు యెహోషాపాతుతో తోడుగున్నాడు. అందుకే మరి మనము దేని వైపు నిలబడతాను? ఇజ్రాయెల్ రాజైన అహాబు వైపా, యెహోషాపాతు వైపా? ఏ కౌన్సిలింగ్ కోసం మనము ఎదురు చూస్తా ఉన్నాం? దేవుడు మీతో మాట్లాడుతా ఉన్నాం. అందుకే మీ నాయకుడు అనేవాడు మీకు చాలా ఇంపార్టెంట్. మీ పాస్టర్ అనేవాడు మీకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు నీ పేరు తెలియని చోటుకు నువ్వు వెళ్తున్నావా, నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావు, దానికి మనం ఏం చేయలేం. కానీ నీ పేరు తెలిసిన చోట, నిన్ను ప్రేమిస్తున్న సేవకుడు ఉన్న చోట నువ్వు ఉంటున్నావా? నిజంగా పౌలు గారిని ప్రేమించారు చూడండి వాళ్ళు. దేవదూత వలె. ఎలా ప్రేమించారంట? దేవుని దూత వలె, యేసుక్రీస్తు వలె ప్రేమించారంట వాళ్ళు. అట్లాంటి వాళ్ళు కూడా పౌలు గారు నిజం చెప్తే శత్రువు అయిపోయాడంట. పౌలు గారు శత్రువు అయిపోయాడంట. సంఘం చీలిపోయే పరిస్థితి, సంఘం డివైడ్ అయిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? అందులో ఒకడు ఉంటాడు, వాడిని వాడుకున్నాడు సాతాను. మాటలు కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది అక్షర సత్యం. సత్యం మాట్లాడుతా ఉన్నాను. ఏమైనా అబద్ధం చెప్తా ఉన్నానా మీకు? వాక్యం నుంచి మాట్లాడుతా ఉన్నాను. చూద్దాం, ముందుకు వెళ్దాం. 4వ వచనం. అంతటా హామాను పట్టుకొని సగము గడ్డము కొరికించి కత్తిరించి వారిని వెళ్ళగొట్టాను. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుష్యులను పంపించి, మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పాను. ఈ హానూను ఏదైతే తప్పు చేశాడో అది దావీదు గారికి తెలిసిపోయింది ఆల్రెడీ. తెలీదా? దేవుని హృదయానుసారుడు. మనం సువార్తకి వెళ్తున్నప్పుడు మన పట్ల వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలీదా? దేవుడికి తెలీదా? తెలుసు. దేవుడు ఏమన్నాడు తెలుసా దావీదు అక్కడ? మీరు మీ గెడ్డము పెరిగే వరకు అక్కడే ఆగండి. ఎందుకంటే ఆ రోజుల్లో దాసులకు, బానిసలకు మాత్రమే గెడ్డం ఉండేది కాదు. దాసులకు, బానిసలకు మాత్రమే గెడ్డం ఉండేది కాదు. గెడ్డం క్లీన్గా షేవ్ చేసుకున్నాడు అంటే అతడు దాసి లేదా బానిస అని అర్థం. హానును ఎక్కడ కొట్టాడు చూసారా వాళ్ళని? ఎలా అవమానించాడు చూసారా వాళ్ళని? వాళ్ళు గెడ్డం గీకేసి ఏమన్నాడు తెలుసా? సగం గెడ్డమే కొరికాడంట. మీరు సగం బానిస, సగం అట్లా అన్నట్టుగా. ఎక్కడ కెలికితే దావీదు కోపం వస్తుందో అక్కడ కెలికాడు హానూను. ఏ ఈగోని టచ్ చేస్తే దావీదు కోపం వస్తుందో అక్కడ టచ్ చేశాడు హానూను. దావీదు కోపం వచ్చింది, ఊరుకుంటాడా? ఊరుకోడు. మీరు ఏం చెప్పాడు తెలుసా? మీరు వెళ్ళి అక్కడ మీరు గెడ్డాలు పెరిగే వరకు మీరు అక్కడే ఉండండి. పగ ఎవరి చేతికి వచ్చేసింది ఇప్పుడు? పగ తీర్చుకొనుట మీ బాధ్యత కాదు. కానీ ఏమంటా ఉన్నాడు దేవుడు కూడా ఈరోజు సేవకులతో మాట్లాడుతా ఉన్నాడు, డేవిడ్ తోటి, నాతోటి మాట్లాడుతూ ఉన్నాడు. సువార్తకి వెళ్తామా? అవమానిస్తారా? అవమాన పడదాం, వద్దాం. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు అక్కడ వెయిట్ చేయండి, టైం వస్తుంది, నేను చూపిస్తా, నేనేంటో నేను చూపిస్తా అంటా ఉన్నాడు. వెయిట్ చేయమన్నాడు. అక్కడ వెయిట్ చేయమన్న తర్వాత ఏం జరిగింది చూద్దామా? మనం హేయపరచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి, వెరీ గుడ్. ఇక్కడ ఒక మంచి మాట కనపడింది నాకు.
అమ్మోనీయులు దావీదు దృష్టిలో హేయమయ్యారు అనే విషయం గ్రహించారు వాళ్ళు. అర్థమైందా మీకు? ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి. అమ్మోనీయులు ఏం చేశారు? గెడ్డం కొరికించేశారు, చేయాల్సిందంతా చేశారు. చేసిన తర్వాత అమ్మోనీయులకు ఒక విషయం అర్థమైంది, మనము దావీదు సేవకుల పట్ల తప్పు చేశాము అనే విషయము వాళ్ళకి అర్థమైపోయింది. అంటే వాళ్ళ పాపం వాళ్ళకు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? వాళ్ళ పాపం వాళ్ళకు గుర్తొచ్చింది. కానీ పాపము గుర్తొచ్చిన తర్వాత ఏం చేయాలి? నీ పాపం ఏంటో నీకు తెలిసింది, నువ్వేం చేయాలి? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, తర్వాత వచనం చూడండి. దూతలను పంపి బెత్రేహోబుతోనూ ఆరాము సోబాతోనూ సిరియనీయులలో 20,000 మంది కాల్బలమును మయకారాజు యొద్ద నుండి 1,000 మంది బంటులను, టోబులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి. ఇచ్చుడండి. అమ్మోనీయులకు వాళ్ళు చేసిన తప్పేంటో తెలిసింది, వాళ్ళు చేసిన పాపం ఏంటో వాళ్ళు తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు దావీదు దగ్గరకు వచ్చి సమాధాన పడాలి కదా. అయ్యా తప్పైందయ్యా, క్షమించయ్యా, నా పాపం మీదయ్యా, నేను పశ్చాత్తాపడతా ఉన్నాను, నన్ను క్షమించు అంటే దావీదు విడిచిపెడతాడు కదా. విడిచిపెడతాడా లేదా? విడిచిపెడతాడు. అంతకుముందు అధ్యాయంలోనే మనం చూస్తాం దావీదు కొంతమందిని విడిచిపెట్టి కప్పం కట్టించుకున్నట్టుగా మనం చూస్తాం. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చేసిందే పాపము, పాపం మీద ఇంకొక పాపం అనమాట. ఏం చేస్తున్నారు? ఓకే, దావీదుకు మనం కోపం తెప్పించాం కాబట్టి దావీదు యుద్ధానికి వస్తాడు, దావీదు యుద్ధానికి రాకముందే నేను యుద్ధానికి బయలుదేరతా అని చెప్పేసి అన్ని ప్రాంతాల నుంచి అందరినీ తెచ్చుకున్నారంట. దేనికి తెచ్చుకున్నారంట? జీతానికి తెచ్చుకున్నారంట. దేనికి? డబ్బులు ఇచ్చి సైనికులను తెచ్చుకున్నారంట. మనం దినవృత్తాంతంలో చదివితే ఉంటుంది, సిరియా దేశపు దండుని 1000 తలాంతులు ఇచ్చి తెచ్చుకున్నారంట. ఎంత? వెండి తలాంతులు, 1000 వెండి తలాంతులు. అంటే ఈరోజు పరిభాషలో 75 లక్షల రూపాయలు కట్టి సిరియా దేశం నుంచి సైన్యాన్ని తెచ్చుకున్నారంట, డబ్బులు కట్టి. ఎవరు కట్టారు డబ్బులు? అమ్మోనీయులు కట్టారు, హనూను కట్టారు. మీకు అర్థమవుతుందా? పాపం యొక్క జీతం ఏంటి తెలుసా? పాపం యొక్క జీతం ఏంటి తెలుసా? మరణము. కానీ ఆ మరణానికంటే ముందు ఒకటి జరుగుతుంది. ఏంటి తెలుసా? నీ రిసోర్సెస్ని తినేస్తుంది. ఎవరిచ్చారు ఆ డబ్బులన్నీ? హానూను ఇచ్చాడు. హానూను పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత దానికి వెల ఎవరు చెల్లిస్తా ఉన్నారు? హానూనే చెల్లించుకుంటున్నాడు. కానీ నిజానికి చేయాల్సిన పరిస్థితి ఏంటి? వచ్చి దావీదు దగ్గర సమాధాన పడితే దాని వెల ఎవరు చెల్లించేవారు? దావీదు చెల్లించేవాడు, దేవాతి దేవుడే చెల్లించేవాడు. ఎందుకు? ఆల్రెడీ ఆయన వెల చెల్లించేసి మనల్ని కొనుక్కున్నాడు కదా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? యుద్ధం చేయడానికి బయలుదేరుతాం. మన పాపం ఏంటో తెలిసిన తర్వాత కూడా దాన్ని పశ్చాత్తాపడకుండా హనూను రాజులాగా మనం దేవుడి మీద యుద్ధం చేయడానికి బయలుదేరుతాం. అతను చేసింది కూడా అదే. జీతానికి తెచ్చుకున్నాడంట, వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడంట. తర్వాత ఏం జరిగింది చూద్దాం. దావీదు ఈ సంగతి విని యోవాబును పంపెను. దావీదుకి ఈ సంగతి వినిపించిందంట. వినిపించిన వెంటనే దావీదు ఏం చేశాడు తెలుసా? యోవాబుని శూరుల్ని పంపించాడంట. వీళ్ళు ఎలాంటి శూరులయ్యా అంటే, దావీదు పంపించిన శూరులు ఎలాంటి శూరులయ్యా అంటే, దావీదు దగ్గర కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల పేర్లు మీకు చెప్తాను. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనము. ఎలాంటి శూరుల్ని వాళ్ళ మీదకు పంపించాడు అనే శూరుల పేర్లు, 3 శూరుల పేర్లు మీకు చెప్తాను. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనము. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా ఎంతమందిని హతం చేశాడంట? ఒక వ్యక్తి ఎంతమందిని చంపాడు? ఒక వ్యక్తి 800 మందిని చంపాడంట. అతడు ఒక్కడు. ఇంకో వ్యక్తి మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 11వ వచనం. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 11వ వచనం. నెక్స్ట్ ఎవరో చూద్దాం అక్కడ ఆ లిస్టులో. అందరు తీసారా? మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 11వ వచనం చెప్పాలి. దావీదు నొద్ద నుండిన 30 మంది, వారిలో కుమారుడైన ముఖ్యుడు ఒకడు యుద్ధమందు ఎంతమందిని చంపాడంట? ఇందాక 800 మందిని చంపిన వ్యక్తి ఒకరు, 300 మందిని చంపిన వ్యక్తి ఒకరు. ఇంకో వ్యక్తి గురించి చూపిస్తాను చూడండి. బెనయా గురించి లాస్ట్ వీక్ చెప్పాను, గుర్తుందా? బెనయా గురించి లాస్ట్ వీక్ చెప్పాను, ఎంతమందికి గుర్తుందో. మొదటి దినవృత్తాంతంలో అదే 11వ అధ్యాయం 22వ వచనం, 22, 23.
మరియు పరాక్రమవంతుడనైన యోహాయూద కుమారుడైన బెనయాను గొప్పవాడాయను. ఇతను మోయాబీయుడగు చంపెను. మరియు ఇతడు బయలుదేరి ఒక సింహమును ఒక గుహయందు. ఈ మూడో వ్యక్తి ఎట్లా అంటాడంట? సింహాన్ని. ఇప్పుడు చూడండి, దావీదుకి ఆ అవమానం గురించి తెలిసిన వెంటనే యోవాబుతో పాటు కొంతమంది శూరులను పంపించాడంట. ఆ శూరుల్లో వీళ్ళు కూడా ఉన్నారంట. ఎవరు తెలుసా వీళ్ళు? ఒక వ్యక్తి ఎంతమందిని చంపాడు? 800 మందిని. రెండో వ్యక్తి ఎంతమందిని చంపాడు? 300 మందిని. ఒక వ్యక్తి ఏకంగా సింహాన్ని చంపేశాడంట. చూడండి, దేవుని సేవకులకు జరిగిన అవమానం కోసము దేవుడు కావాలంటే దేవదూతలను పంపగలడు. ఒక దేవదూత ఎంతమందిని చంపగలదు? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు అక్కడే వెయిట్ చేయండి, దానికి ఒక టైం ఉంది, ఆ టైం వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఈ శూరులను పంపించాడంట. శూరులను పంపించిన తర్వాత 8వ వచనంలో అమ్మోనీయులు ఏం చేస్తున్నారు చూద్దాం. గుమ్మమునకెదురుగా శోభా తోబువారును విడిగా పొలంలో నిలిచిరి. తనకు వెనుకను ముందును యుద్ధ పంక్తులు తీర్చి ఉండుట చూచి బలాఢ్యులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియలను ఎదుర్కొనబోయాను. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే యోవాబు యుద్ధానికి వెళ్ళాడు. యోవాబు ఎంత గొప్ప యుద్ధ వీరుడో మీకు చెప్పాను కదా ఇంతకుముందు. యోవాబు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఈలోపు జరిగిన విషయం ఏంటయ్యా అంటే యోవాబు వాళ్ళ సైన్యం మధ్యలోకి వచ్చేసింది. వీళ్ళని మొత్తం మిగతా సైన్యాలన్నీ చుట్టుముట్టేసినాయి. ఎందుకు? జీతానికి తెచ్చుకున్నాడు కదా అమ్మోనీయుల రాజు, డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు కదా. నెంబర్ ఎక్కువగా ఉంది, వీళ్ళ నెంబర్ చాలా తక్కువగా ఉంది. అయితే యోవాబు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ గ్రూప్స్ కావాలని డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసి 10వ వచనం చదువుదాం ఒకసారి. అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడగు అభిషేకి అప్పగించి, సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని. యోవాబు ఈ శూరులందరినీ తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యోవాబు యొక్క సైన్యాన్ని మొత్తం చుట్టుముట్టేశారు. ఇలాగా వీళ్ళు మధ్యలో వీళ్ళకేం తోచని పరిస్థితి. అప్పుడు యోవాబు అభిషేక్తో ఏమంటాడు తెలుసా? నేను ఒక గ్రూప్ని తీసుకొని ఇటువైపు వెళ్తాను, నువ్వు ఒక గ్రూప్ని తీసుకొని అటువైపు వెళ్ళు. ఒకవేళ నువ్వు ఓడిపోతుంటే కనుక నేనొచ్చి నీకు సాయం చేస్తాను, ఒకవేళ నేను ఓడిపోతుంటే కనుక నువ్వు వచ్చి నాకు సాయం చేయి అంటా ఉన్నాడు. ఇక్కడ మనం ఆగి ఒక ఆలోచన చేద్దాం. యోవాబు ఎవరు? మంచి సైన్యాధిపతి కదా, యుద్ధవీరుడు కదా. ఇప్పుడు యోవాబు వెనకాల 100 మందిని చంపిన వాళ్ళు, సింహాలను చంపిన వాళ్ళు ఉన్నారు. అభిషేక్ వెనకాల కూడా అంతమంది యుద్ధవీరులతో వెళ్ళారు. నిజానికి యోవాబు ఏమనాలి తెలుసా? అభిషేక్ నువ్వు పక్కకుండు, నేను వెళ్ళి అందరిని వేసేసి వచ్చేస్తా అని గర్వం చూపించాలి. కానీ యోవాబు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ యోవాబు ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ నాకు సాయం అవసరం పడితే నువ్వు వచ్చి నాకు సాయం చేయి, నీకు సాయం అవసరం పడితే నేను వచ్చి నీకు సాయం చేస్తాను అంటున్నాడు. యుద్ధ వీరుడైన యోవాబు చెబుతున్న మాటలు ఏంటి తెలుసా? నేను యుద్ధ వీరుణ్ణే కావచ్చు, కానీ నాకు కూడా ఒకానొక టైంలో సాయం అవసరం పడొచ్చేమో. అభిషేక్ నువ్వు కూడా యుద్ధ వీరుడే కావచ్చేమో, నీకు కూడా ఒక టైంలో సాయం అవసరం పడొచ్చేమో. ఇది సంఘాన్ని సూచిస్తూ ఉంది. ఇది విశ్వాసుల గుంపుని సూచిస్తూ ఉంది. విశాల్ గొప్ప ప్రార్థనాపరుడే కావచ్చు, కానీ ఒకానొక టైంలో విశాలకు కూడా ప్రార్థన అవసరము ఉంటుంది. అప్పుడు ఎవరు వెళ్ళి ప్రార్థన చేయాలి? విశాలకి మనము. నేను గొప్ప సేవకుణ్ణే కావచ్చు, నేను గొప్ప ప్రార్థనాపరుణ్ణే కావచ్చు, కానీ నాకు కూడా ఏం అవసరం పడుతుంది? ప్రార్థన అవసరం పడుతుంది. ఒకవేళ విశాల్ కానీ నేను కానీ ఇలా అన్నామనుకో, మీ ప్రార్థనతో నాకేం పని, నేను మోకాలు వేసానంటే 3 గంటల వరకు లెగను,
నేనే గొప్ప ప్రార్థనా వీరుని అనుకున్నాను అనుకో, ఏమవుతాను అక్కడ? నేను పడిపోతాను, విశాల్ పడిపోతాడు. కానీ ఏమంటున్నారో తెలుసా, వాళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారో తెలుసా, ఒకరికొకరు మన ఇద్దరము కలిసి యుద్ధాన్ని జయిద్దాం, నీకు అవసరం పడినప్పుడు నేను వస్తాను, నాకు అవసరం పడినప్పుడు నువ్వు రా అంటా ఉన్నాడు. ఈ మాట యొక్క మూలము పౌలు గారు ఎక్కడ చెప్తున్నాడు తెలుసా మనకి? అదే గలతీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం తీద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 2వ వచనం. ఒకరి భారములను ఒకరు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏం భరించాలంట? గట్టిగా చెప్పాలి. ఎవరి భారాలని? ఇప్పుడు విశాల భారం ఎవరిది? నా భారం ఎవరిది? విశాల్. నీ జీతం నీదే, నా జీతం నాదే అన్నాను అనుకో, సంఘం యొక్క క్రమమా అది? క్రమమా? నీ సమస్య నీదే, నువ్వు ఇంటి దగ్గర చూసుకో అన్నాను అనుకో, క్రమమా? క్రమం కాదు. సంఘంగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు, మనల్ని ఒక చోటికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఒకరికొకరికి ప్రార్థనలో మనము ప్రోత్సహించుకుంటాము అని. మరి నిజంగా ప్రార్థనలో ప్రోత్సహించుకుంటున్నామా? ఇప్పుడు సల్మాన్ లేపి సాయి యొక్క ప్రాబ్లమ్స్ చెప్పమని చెప్తుందా? సాయిని లేపి సల్మా ప్రాబ్లమ్స్ చెప్పమని చెప్తుందా? సల్మాకి ఏ టీ షాప్లో టీ ఇష్టం అడగండి, సాయిని చెప్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో. ప్రార్థన అవసరతలు తెలియదు కానీ ఏం తెలుసు అంట? పిల్ల చేష్టలు తెలుసు. డేవిడ్కి ఏం అవసరం ఉందో నాకు తెలుసా? నాకేం అవసరం ఉందో డేవిడ్కి తెలుసా? నా ప్రార్థనల అవసరతలు ఏంటో డేవిడ్కి తెలుసా? డేవిడ్ ప్రార్థన అవసరతలు ఏంటో నాకు తెలుసా? ఈ వారం నుంచే డేవిడ్ నేను కలిసి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. మరి చర్చిలో కలుస్తున్నాం కదా, పోనీ వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ, ఒకే హాస్టల్ ఒకే రూమ్లో ఉంటారు తెలుసా? ఇద్దరు బాధక సాధకాలు ఏంటో తెలుసా? కలిసి ప్రార్థనలో ఎంకరేజ్ చేసుకున్నామా? అన్న కలిసి మేము చాయ్ కాడ్డానికి వెళ్తున్నామన్నా అంటారు తెలుసా? యుద్ధవీరుడైన అభిషేకే అవసరం పడింది, యుద్ధవీరుడైన యోవాబుకే అవసరం పడింది. మరి నువ్వు నేను ఎంత, మన బ్రతుకులు ఎంత? అందుకే సంఘాన్ని ఎలాంటి మోడల్లో దేవుడు తీసుకొని వచ్చి ఏర్పాటు చేశాడంటే, ఇది ఒక వ్యక్తి మీద వెళ్ళాల్సింది కాదు, ఇది అందరము కలిసికట్టుగా ఒకళ్ళనొకళ్ళు ప్రార్థనలో ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాల్సింది. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? ఒకరి భారాన్ని ఇంకొకడు భరించాలంట, ఒకడి భారాన్ని ఇంకొకడు భరించాలంట. అందుకే అంతకుముందు అధ్యాయాల్లో పౌలు గారు ఏమంటాడు తెలుసా? అప్పట్లో విశ్వాసము గురించి నేను ధర్మశాస్త్రము వల్ల బాలశిక్షకుడు అయిన కానీ అంటాడు. అంటే ఏమంటాడు తెలుసా? ధర్మశాస్త్రం వల్ల నేను విశ్వాసం గురించి ఏదో నేర్చుకున్నాను, కానీ ఒక్కసారి విశ్వాసం గురించి వెల్లడైపోయిన తర్వాత నాకు ఆ బాలశిక్ష అవసరం లేదు అంటాడు. అక్కడే కనిపిస్తుంది చూడండి మీరు. 3వ అధ్యాయము 25వ వచనం చూద్దామా? 3వ అధ్యాయం 25వ వచనం చూద్దామా? అయితే విశ్వాసం అంతకుముందు వచనం చూద్దాం, చూడండి 24వ వచనము. విశ్వాస మూలమున నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్ష ఆయను, అయితే విశ్వాసము వెల్లడి ఆయన కనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. ఇటు చూడండి. ఇంతకుముందు ఎక్కడెక్కడో తిరిగాము, ఫెలోషిప్ లేని సంఘాలకు వెళ్ళాము, సహవాసం లేని సంఘాలకు వెళ్ళాం, కాబట్టి మనకది ఒప్పని మనం అనుకున్నాం, అదే బాలశిక్ష అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఏం వెల్లడైంది మనకి? విశ్వాసము వెల్లడైంది. ఇప్పుడు సహవాసములోకి వచ్చాము. ఇప్పుడు మనం దేనికి లోబడి ఉండాలి? సహవాసానికి లోబడి ఉండాలి. ఉన్నామా? ప్రశ్న. సహవాసానికి లోబడి ఉండడం అంటే ఏంటి? ఒకళ్ళ భారాన్ని ఒకళ్ళు మోయడం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకోవడం. చేస్తున్నామా? ఫ్రాన్సిస్ చేస్తున్నామా? విక్టర్ గారు చేస్తున్నామా?
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఎప్పుడు లాస్ట్ టైం మీ పక్కన వ్యక్తి గురించి ప్రార్థన చేస్తాం? అడగండి, అడుగు. అలా ఫేస్ చూడు, సాయి నీ పక్కన ఎవరున్నారు చూడు. ఎప్పుడు లాస్ట్ టైం ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తాం? ఫ్రాన్సిస్ తెలుసా విక్టర్ గారి కష్టాలు ఏంటో? తెలుసా విశాల్? తెలుసా ఒకళ్ళొకళ్ళు బాధక సాధకాలు ఏంటో తెలుసా? చెప్పావా ఎట్లా? నీకేదన్నా కొదువుగా ఉంటే నేను వస్తాను నీ దగ్గరికి, నాకేదన్నా కొదువుగా ఉంటే నువ్వు రా. చూడండి, యోవాబు చెడ్డోడే కావచ్చు, యోవాబు అతని జీవితం అంతా చూస్తే చెడ్డోడే కావచ్చు, కానీ ఆ టైంలో ఎట్లా ఎంకరేజ్ చేసుకున్నాడు తెలుసా? ఒకడినొకడు ఎట్లా ఎంకరేజ్ చేసుకున్నాడు తెలుసా? నువ్వు ఓడిపోతుంటే నేను నీ దగ్గరకు వస్తాను, నేను ఓడిపోతుంటే నువ్వు నా దగ్గర. ఇద్దరు దూరంగా ఉండి యుద్ధాలు చేసుకుంటారు కదా. ఈ అభిషేక్ అటెళ్ళి యుద్ధం చేస్తాడు, యోవాబు ఇటెళ్ళి యుద్ధం చేస్తాడు. ఎట్లా తెలుస్తుంది ఇతను ఓడిపోతున్న సంగతి అభిషేక్ ఎట్లా తెలుస్తుంది? అభిషేక్ ఓడిపోతున్న సంగతి యోవాబుకి ఎట్లా తెలుస్తుంది? ఎందుకన్నాడు ఆ మాట? అసలు ఎందుకన్నాడు? ఎట్లా తెలుస్తుంది మనకి? సహవాసంలో, క్రీస్తు అనే సహవాసంలో కట్టబడి ఉన్నాం కనుక. హల్లెలూయా. మరి కట్టబడి ఉన్నామా? ప్రశ్న. ఇంతకు మీకు ఆ మాట ఎందుకు చదివించాను తెలుసా? బాల శిక్షకుడు ఆయన అనే మాట. 1 year అయిపోతా ఉంది. January 1st వచ్చేసరికి 1 year అయిపోతా ఉంది. ఇంకా చిన్నపిల్లల చేష్టలు ఉన్నాయా మనలో? ఇంకా చిన్నపిల్లల చేష్టలు ఉన్నాయా? విశ్వాసము వెల్లడి అయిపోయింది కనుక నేను ఇంకా బాల శిక్షకు లోబడి ఉండడానికి వీలు లేదు. నేను ఇంకా పిల్ల చేష్టలు చేయడానికి వీలు లేదు. నేను ఇంకా చిన్న పిల్లల దగ్గర నుంచి కౌన్సిలింగ్ తీసుకోవడానికి వీలు లేదు. ఇక్కడ నుంచి, ఈరోజు నుంచి ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుందామా? నీ పక్కనున్న వ్యక్తే నీకు ప్రేయర్ పార్ట్నర్. షేక్ హ్యాండ్ ఇవ్వండి. డేవిడ్కి నేను ప్రేయర్ పార్ట్నర్. చేద్దామా ప్రేయర్? చేద్దామా? వాళ్ళు ఏ సమస్యలతో అయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారో, మీరు చేసే ప్రార్థన ఒక 1 రోజుల్లో వాళ్ళ సమస్య తీరిపోవాలి. హల్లెలూయా. చేద్దామా? ఎంకరేజ్ చేసుకుందామా? ఇదే సంఘం అంటే, ఇదే సహవాసం అంటే. ఆ పాస్టర్ గారు ఏదో చెప్పుకుంటూ పోతాడు, ఫ్రైడే బైబిల్ స్టడీ, సండే చెప్పుకుంటూ పోతాడు, వాడికి ఏం కష్టాలు ఉండవా? ఉంటాయి. నేను డేవిడ్కి చెప్పుకుంటా, డేవిడ్ నాకు చెప్పుకుంటాడు. కలిసి ప్రార్థనలో ఎదుగుతాం. ఎలాగైతే అభిషేక్ యోవాబు ఒకళ్ళని ప్రార్థనలో ఎంకరేజ్ చేసుకుని, యుద్ధంలో ఎంకరేజ్ చేసుకున్నారు. ఎక్కడ ఎంకరేజ్ చేసుకున్నారు? నాకు చాలా విచిత్రమైన విషయం ఏమనిపిస్తుంది అంటే, యోవాబు నిజంగా గొప్ప వీరుడు. యోవాబు ఇట్లా అనుకోవచ్చు కదా, నేను దేన్నైనా ఓడించేస్తా అని గర్వపడవచ్చు కదా. గర్వపడకుండా ఏమన్నాడు తెలుసా? బహుశా నేను కూడా ఓడిపోతానేమో అని తగ్గించుకుంటున్నాడు యోవాబు. తగ్గించుకుంటున్నాడు. కొన్ని సంఘాలు చూస్తాం, ఆయనే పాస్టరు, ఆయనే ప్రవక్త, ఆయనే అన్నీ, ఆయనే ప్రార్థనా వీరుడు. సంఘంలో ప్రార్థనా వీరులు ఉండరు. ఇంకా ప్రార్థన చేయడం కూడా ఒక వరం తెలుసా? కృపావరాల్లో ప్రార్థన కూడా ఒక వరం తెలుసా? అందరికీ ఉండదు అది. నేను గట్టిగా కూర్చుంటే అరగంట కూడా ప్రార్థన చేయలేను, నాకు ఆ వరం లేదు. ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కదా, మీరు ప్రార్థన చేయాలా? ఒక చెల్లి చెప్తా ఉంది, ఇక్కడే ఒక ఆయన మూసాపేటలో ఒక ఆయన మోపోయాడు, మంచి ఫెలోషిప్ సంఘంలోనే ఉండేవాడు, వచ్చాడు, స్వస్థతలు మొదలుపెట్టాడు. 10,000 రూపాయలు కట్టి 4 సార్లు వెళ్ళిందంట ఆయన దగ్గరికి, పిల్లలు పుట్టట్లేదని. ఎంత? ఆమెకి పిల్లలు పుట్టట్లేదు, కర్నూలులో ఉంటుంది ఆమె. 10,000 రూపాయలు అపాయింట్మెంట్ కట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందంట. ఆయన ఏమన్నాడు తెలుసా? 4 సార్లు కట్టించుకున్న తర్వాత మొదటిసారి వెళ్ళినప్పుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఇంకో 3 సార్లు అపాయింట్మెంట్ తీసుకొని రావాలి నా దగ్గరికి, ఇంకో 3 సార్లు ప్రార్థన చేస్తా అన్నాడంట. ఎందుకు? ఏమొస్తాయని? 10,000 వస్తాయని. వెళ్ళింది, అప్పు చేసిందో వెళ్ళింది. 4వసారి ఏమన్నాడంట? మీరు 6 ఆదివారాలు గనక సంఘానికి వస్తే దేవుడు మీకు గర్భఫలాన్ని ఇస్తాడు అన్నాడంట. ఏమన్నాడు? కర్నూలు నుంచి అలా ఆయన వేసుకొని ప్రతి ఆదివారం పాపం కారు కట్టించుకొని వచ్చేది, డబ్బులు ఖర్చు పెట్టుకొని. 6 ఆదివారాలు పోయాయి, 10 ఆదివారాలు పోయాయి, 12 ఆదివారాలు పోయాయి, ఇంకా రావట్లేదు గర్భఫలం. వెళ్ళింది, కర్నూలు వెళ్ళిందంట, నంద్యాలకు వెళ్ళిందంట.
వెళ్ళి లోకల్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా తప్పు అయిపోయింది, క్షమాపణ చెప్తా ఉన్నాను, నిన్ను కాదని హైదరాబాద్లో డబ్బులు కట్టి మరి ఒక చోటుకి వెళ్ళాను అంటే, ఆయన ఏమీ నొచ్చుకోకుండా సంఘంలో ఉన్న ప్రార్థనా వీరులందరిని ఏర్పాటు చేసి, అమ్మ నీకు ఈ సమస్య ఉన్నప్పుడు నాతో చెప్పాలి కదా, ఎందుకు చెప్పుకోలేదు? ఎక్కడో హైదరాబాద్లో ఉన్నోడికి చెప్పిందంట 10,000 రూపాయలు కట్టి, లోకల్ సేవకుడికి చెప్పలేదంట. ఈ సమస్య ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా అంటే, తప్పైపోయింది ఫాస్టర్ గారు అంటే, ప్రార్థన వీరులందరూ కలిసి ప్రార్థన చేస్తే 6 నెలలు తిరగకుండా కన్సీవ్ అయిందంట. హల్లెలూయా. అసలు మీ సమస్యలు ఏంటో చాలా నాకు తెలియదు తెలుసా, అడిగినా మీరు చెప్పరు. ఎన్నిసార్లు అక్క ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టమని చెప్తుంది? భక్తి జీవితం అలవాటు చేసుకోవాలా, భక్తి జీవితం అలవాటు చేసుకోవాలా, ఎంకరేజ్ చేయడం అలవాటు చేసుకోవాలా. చెప్పండి, కొత్త సంవత్సరం నుంచి గట్టిగా చెప్పాలి, ఈ కొత్త సంవత్సరం నుంచి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తాము, సంఘం కోసం ప్రార్థన చేస్తాము. మా అవసరతలే కాదు, పక్క వాళ్ళ అవసరతల గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. వెరీ గుడ్, ముందుకు వెళ్దాం. అప్పుడు ధైర్యం తెచ్చుకోము, మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకుందాము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని యోవాబు చెప్పాడంటే ఈ మాటలు. ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఒకవేళ యుద్ధంలో ఓడిపోతావేమో భయపడకు, ధైర్యం తెచ్చుకో. బహుశా పాట పాడాడేమో, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని పాట పాడాడేమో అనిల్ అన్నలాగా. ఎంకరేజ్ చేసిందేమో ఆ మాట ఆ టైంకి అతన్ని. ఈ మధ్యకాలంలో మా సమస్య ఎవరికైనా చెప్తే ఎటకారం చేయడం మొదలుపెట్టారు, లేదంటే ఏదో ఒకటి అనడం మొదలుపెట్టారు. మీరు అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోయా. ధైర్యం చెప్పాడంట అభిషేక్. ఎప్పుడైనా ధైర్యం చెప్పావా? జాబ్ గురించి స్ట్రగుల్ అవుతూ ఉంటుంది మనకు, ఎప్పుడైనా ధైర్యం చెప్పావా? ధైర్యం. ఇది సంఘం అంటే, ఇది సహవాసం అంటే. ఈ సహవాసం ఇష్టం లేకపోతే మనం ఏం చేయలేం. ఆదివారం రండి, 11ంటికి వర్షిప్ స్టార్ట్ అవుద్ది, 1 గంటకు వాక్యం అవుతుంది, బయటికి వెళ్ళిపోండి, మీ ఇష్టం, అది ఎవరు ఏం చేయలేరు దాన్ని. కానీ సహవాసంలో ఉండాలంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలా, ఒకరి భారాన్ని ఒకళ్ళు మోయాలా, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలా. హల్లెలూయా. ఆ సంఘముగా ఈ వావు సంఘం ఉండాలి అని నా తాపత్రయం, ఉండాలని నా తాపత్రయం. ధైర్యం చెప్పాడంట యోవాబు. యోవాబు చెడ్డుడే కావచ్చు, తర్వాత యోవాబు దావీదుకు వెనుపోటు పొడిచి ఉండొచ్చు, కానీ ఆ సమయంలో యోవాబు చెప్పిన మాట, యోవాబు ఇచ్చిన ధైర్యము అభిషేక్ని ఎంతో బలపరిచింది. తర్వాత యోవాబును సిరియనులతో యుద్ధం చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలవజాలక పారిపోయేరి. ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాడు? సిరియనుల మీద యుద్ధానికి వెళ్తే సిరియనులు యోవాబు దాటికి తట్టుకోలేక పారిపోయారంట. మీకు అంతకుముందే చెప్పాను, సిరియల్ని 1000 వెండి తలాంతులు ఇచ్చి తెచ్చుకున్నాడు అమ్మోను రాజు. ఎంత ఇచ్చి తెచ్చుకున్నాడు? దేవుని ప్రజల మీద యుద్ధం చేయడం కోసము శత్రువు రాజు ఎన్ని తలాంతులు ఇచ్చి తెచ్చుకున్నాడు? డబ్బులు ఖర్చు పెట్టి మరీ తెచ్చుకున్నాడు. ఒక వ్యక్తిని, బాడీ గార్డులను తెచ్చుకున్నాడు జీతానికి. యోవాబు యుద్ధం చేయడానికి వెళ్తే మొత్తం బాడీ గార్డులు అందరూ పారిపోయారంట. జీతానికి వచ్చిన బాడీ గార్డ్ ఎవరు? మరి నీ కాపరి జీతగాడా? నిజమైన కాపరా? జీతగాడు జీతం కోసం పనిచేస్తాడు, జీతం రాని రోజున వెళ్ళిపోతాడు, అతని మీదకి ఏదన్నా ఇబ్బంది వచ్చిన రోజున వెళ్ళిపోతాడు. కానీ కాపరి నీ కోసం ప్రాణం పెడతాడు. హల్లెలూయా. మీ కాపరి ఏ కాపరి? మీ కాపరికి మీ పేరు తెలుసా? గొర్రెల కాపరిలో ఉన్న విశిష్టమైన గొప్ప విషయం ఏంటి తెలుసా? ప్రతి గొర్రె పేరు వాళ్ళకి తెలుసు. ఆమేన్. ఎన్ని వేల గొర్రెలైనా సరే. మరి మనం వెళ్తాం కదా, ఆయనకి మీ పేరు తెలుసా? తెలియకపోతే కాపరి కాదు, జీతగాడే. దావీదు ఎంత గొప్ప కాపరి తెలుసా?
మొన్నే నోవా గారు ఎవరో మావయ్య గారు పెట్టినప్పుడు నేను వింటా ఉన్నాను ప్రసంగం. గొర్రెల మీదకి సింహం వచ్చి దాడి చేసిందంట. గొర్రెల మీదకి సింహం వచ్చి దాడి చేసింది. దావీదు ఏం చేయాలా? పారిపోయి దాక్కోవాలి. పోతే పోనీ ఒక గొర్రెను విడిచిపెట్టాలి కదా. కానీ దావీదు ఏం చేశాడంట? గొర్రెల కోసం వెళ్ళి ఎవరితోటి యుద్ధం చేశాడు? సింహముతో యుద్ధం చేశాడు. హల్లెలూయా. దావీదు ఏదైనా తేడా వస్తే చనిపోతాడని తెలుసు దావీదుకి. అయినా సరే ఎవరితో వెళ్ళి యుద్ధం చేశాడు? మరి నీ పాస్టర్ యుద్ధం చేస్తాడా నీకోసము? చేస్తాడా నీకోసము? నీకోసం ప్రాణం పెడతాడా నీ పాస్టర్? పెడతాడా? డేవిడ్ పెడతావా మీ చర్చ్ పిల్లల కోసం? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి కాపరి అయిన పౌల్ని వాళ్ళు ఏం చేశారంట? ఏదో ఒక అబద్ధ బోధ వస్తే పౌలుకు శత్రువులు అయిపోయారంట వాళ్ళు. అంతగా ప్రేమించాడు కదా నేను నీ సేవకుడు, అంతగా ప్రేమించాడు కదా నేను నీ కాపరి. సొంత అన్నదమ్ముల్లాగా, సొంత కుటుంబీకుల్లాగా చూసుకున్నాడు కదా నేను నీ కాపరి. ఏదో ఒక చిన్న మాట ఎవడో బయట కోన్కిస్కా గొట్టంగాడో వచ్చి ఒక మాట చెప్తే శత్రువు అయిపోయాడంట పౌలు. నీ కాపరి నీకు శత్రువు అయిపోయాడంట. తేడా తెలుసుకోవాలి. జీతానికి పనిచేసే కాపరి, ప్రాణం పెట్టే కాపరి. కాపరి నీ కోసం ప్రాణం పెడతాడు. నేను డేవిడ్ ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. మరి మీరు దేవుడు మీతో మాట్లాడతాను. ముందుకు వెళ్దాం. సిరియన్లు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారు అభిషేక ఎదుట నిలవలేకపోయిరి, పారిపోయి యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను. తెలుసుకొని మళ్ళీ గుంపు కూడారంట వీళ్ళు. యోవాబు తరిమి కొట్టాడు వాళ్ళని. వెళ్ళిపోవాలి కదా వీళ్ళు, వెళ్ళిపోలే. మీకు గుర్తుందా? ఒక దయ్యాన్ని పంపిస్తే ఒక దయ్యం వెళ్ళి ఎన్ని దయ్యాలను పట్టుకొచ్చింది? ఇంకో 7 దయ్యాలను పట్టుకొచ్చింది. దానికంటే చెడ్డ దయ్యాలను పట్టుకొచ్చిందంట. పాపంతో యుద్ధం చేసావు, నన్ను తరిమేశావు, అది వెళ్ళి ఏం చేస్తుంది? ఇప్పుడు ఇంకా పెద్ద పాపాన్ని గుంపు కట్టి నీ మీదకి యుద్ధానికి తీసుకొస్తాను. ఆత్మీయ జీవితం, ఆత్మీయ పోరాటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ప్రార్థనా జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఇక్కడ మీతోటి. పాపం అట్లనే ఉంటుంది, వెళ్ళినట్టే వెళ్తుంది, కానీ ఇన్స్టాగ్రామ్లోకి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఒక మోడర్న్ బ్రోతల్ హౌస్ లాగా తయారైంది ఈరోజు. అప్పుడు పాపం దావీదు, నెక్స్ట్ వీక్ మనది అదే దావీదు బత్షెబా యొక్క పాపం. నెక్స్ట్ వీక్ మిస్ అవ్వకుండా రండి. దావీదు గారు పాపం బాల్కనీలోకి వెళితే బత్షెబా గారు కనిపించారు. మనం బాల్కనీ వరకు వెళ్ళక్కర్లే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తే ఇందులో కనిపించేస్తుంది పాపం. ముందుకు వెళ్దాం. సైన్యాధిపతియగు శోభకు అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను. ఈ ఫస్ట్ టైం దావీదు ఏం చేశాడంటే తన సేవకుల్ని, యుద్ధ వీరులను పంపించాడు. మీరు వెళ్ళి యుద్ధం చేశారండి, మీరు వెళ్ళి చూసుకొని రండి అని. వాళ్ళు తరిమి పాడేశారు. తరిమేసిన తర్వాత ఈసారి పెద్ద గుంపు బయలుదేరిందంట. పెద్ద గుంపు బయలుదేరినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈసారి వీళ్ళని పంపించడం కాదు, ఈసారి నేనే స్వయంగా వస్తాను అంటా ఉన్నాడట. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు సువార్త చెప్పడానికి తన సేవకుల్ని, నాబోటి సేవకుల్ని పంపిస్తే వాళ్ళు అవమానపరిచారు. కొంతమంది యుద్ధం గెలిచారు, కొంతమంది యుద్ధం ఓడిపోయారు. తర్వాత ఒక రోజు రాబోతా ఉంది. ఆ రోజు స్వయంగా ఎవరు వస్తారంట? ఆయనే వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన వచ్చినప్పుడు ఇక బేరాలు ఉండవు. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. దావీదు వెళ్ళినప్పుడు చూడండి, సిరియన్లు ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇజ్రాయేలు ఎదుట నిలువజాలక పారిపోగా దావీదు హతము చేసెను. మరియు సైన్యాధిపతియగు శోభకు దావీదు చేతిలో ఓడిపోయి
అచ్చటనే చచ్చెను. ఆయన వస్తే మామూలుగా ఉంటుందా? మేము వచ్చాము పిల్లలుగా, ఆయన పిల్లలుగా వచ్చి మేము సువార్త చెప్పాము. విన్నారా? వినండి. లేదు అవమానించి పంపించాలి అనుకుంటే ఈసారి ఎవరు వస్తారు? ఆయన వస్తారు. ఈ మధ్య ఒకడు ఫోన్ చేశాడు నాకు, పేరు వద్దులేండి, ఒకడు స్వామీజీలా తిరుగుతుంటాడు గాలి కట్టి ఇటు, ఒక దాసువాడు. ఫోన్ చేసి మీ పేరేంటి అన్నాడు. సత్యాన్వేష్ అన్న. మీ నాన్నగారి పేరేంటి? శ్రీనివాసరావు అంట. ఓహో మాకే పుట్టావా అన్నాడు. సరేలే అన్న తర్వాత మీరు గొర్రెబిడ్డ అంట కదా అన్నాడు. అవును నేను గొర్రెబిడ్డనే, మీరు ఆవు బిడ్డ అన్నా నేను. అంతే కదా, గొర్రెబిడ్డ ఆవు బిడ్డ. అది ఏదో ఏదో అడగబోయాడు, లోతు పిల్లల గురించి అది ఏదో అడగబోయాడు. నేను చెప్పిన అడిగినే పరిస్థితులు లేడు కాబట్టి చివరిలో ఒక మాట చెప్పాను నేను వాడికి. ఏమన్నా తెలుసా? మేము గొర్రెబిడ్డలమే, మేము గొర్రెలమే. ఈరోజు మేము గొర్రెల్లాగా వస్తున్నాము, కానీ రాబోయే రోజుల్లో కొదమసింహం రాబోతా ఉంది. ఇప్పుడు మేము గొర్రెలుగా వచ్చి ఉండొచ్చు. ఈ గొర్రెల మాట విని బాగుపడతావా, మారు మనసు పొందుతావా, నీ ఇష్టం. కానీ రేపొద్దున మా రాజు కొదమసింహంగా రాబోతా ఉన్నాడు. ఆ రోజు నువ్వు తట్టుకోలేవని చెప్పా. హల్లెలూయా. దావీదు వచ్చాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు డైరెక్ట్గా. మామూలుగా ఉంటుందా దావీదు వస్తే? దేవుడు వస్తే మామూలుగా ఉంటుందా? ఫస్ట్ దావీదు ఏం చేశాడు? ఎవరిని పంపించాడు? సేవకులు పంపించాడు. ఏం చేశాడు? హనూను గెడ్డలు కత్తిరించి, అవమానపరిచి, కొట్టి, కేసులు పెట్టి పంపించాడు. తర్వాత దావీదు యుద్ధశూరుల్ని పంపించాడు. పంపిస్తే వాళ్ళు తరిమేసినప్పటికీ మళ్ళీ వచ్చారంట. ఈసారి స్వయంగా దావీదే వచ్చేసాడు. దావీదు వచ్చిన తర్వాత, అందరిని తరిమిన తర్వాత చివరి వచనం చాలా గమ్మత్తుగా ఉంటుంది, చూడండి ఒకసారి. సేవకులకు రాజు, రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా కొట్టబడి ఉండుట చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి ఎవరు లోబడ్డారు? రాజులందరూ. చూడండి, ఎవరు లోబడ్డారు? రాజులందరూ, సైనికులు కాదు. రాజులు లోబడ్డారంటే దేశాలు. రేపొద్దున కొదమసింహం రాబోతా ఉంది. ప్రతి మోకాలు, ప్రతి రాజు, ప్రతి దేశము అదే మాట చెప్పా అతనికి. ఇప్పుడు గొర్రెలాగా వస్తున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది మీకు. గొర్రెబిడ్డ అన్నావు. రేపొద్దున్న కొదమసింహం వస్తుంటే కొదమసింహం పిల్లలు ఏమవుతాయి? కొదమసింహాలు అవుతాయి కానీ గొర్రెలు అవుతాయా? అప్పుడు ప్రతి మోకాలు. చూడండి, దావీదు వచ్చాడు. దావీదు వచ్చినప్పుడు ఏం జరిగింది? రాజులందరూ, చివరి మాట చూడండి ఒకసారి, సిరియనులు భయక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయుట మానేశారంట. మీరు ఈ అధ్యాయం వల్ల మీరు ఏం నేర్చుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను చాలా నేర్చుకున్నాను. నిన్నో మొన్న ఒక సాక్ష్యం వింటా ఉన్నా నేను. ఒక హెబ్రోన్ పాస్టర్ గారు చెప్తా ఉన్నారు ఒక వ్యక్తి గురించి. ఆయన పేరు సుదర్శనో ఏదో, మర్చిపోయాను పేరు. ఏదో ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. 17 ఏళ్ల వయసులో ఒక కుటుంబం, ఒక పెద్ద కుటుంబం వాళ్ళది ఆంధ్రాలో, అక్కడి నుంచి వచ్చేసాడంట. 17 ఏళ్ల వయసులో దేవుని తెలుసుకొని వచ్చేసాడంట. వచ్చేసిన తర్వాత కర్నూలు ఆ ప్రాంతంలో సువార్త పనిచేయడం మొదలుపెట్టాడు. బ్రదరన్ సహవాసంలో సువార్త పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ ఇంటి దగ్గర ఉన్న ఆస్తులు అవన్నీ విడిచిపెట్టి వచ్చేసాడంట. విడిచిపెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ సంపాదించుకోలేదు. ఇక్కడ సంపాదించుకున్నది ఏంటయ్యా అంటే ఒక ఇల్లు, ఒక చర్చ్. ఏం సంపాదించుకున్నాడు? ఒక ఇల్లు, ఒక చర్చ్ సంపాదించుకున్నాడు. అది కూడా, ఆ ఇల్లు, ఆ చర్చ్ కూడా ఆయన, ఆ పాస్టర్ గారి ఒక చిన్నాన్నగారు కట్టించి ఇచ్చాడంట. పాస్టర్ గారు చిన్నాన్నగారు, అరే నువ్వు ఆస్తులన్నీ వదిలేసి వెళ్ళిపోయావు, నీకేం వద్దంటే, నాకేం వద్దంటే, సర్లే నేను నా పోటీగా ఈ సాయం చేయని అని చెప్పేసి వాళ్ళ చిన్నాన్నగారు ఒక ఇల్లు, ఒక చర్చ్ కట్టించాడంట కర్నూలులో, నంద్యాలలో. చనిపోయేటప్పుడు ఆయన ఒక విచిత్రమైన పని చేశాడంట. ఏంటంటే, చర్చ్లో ఉన్న పెద్దలందరినీ పిలిపించి, నాకు ఈ చర్చ్కి ఇంకా ఏం సంబంధం లేదు, నేను పరలోకపు నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా పేరు మీద ఈ చర్చ్ ఉంది, ఇది నేను మీకు రాసేస్తున్నాను, మీరు దీన్ని చూసుకోండి అని చెప్పి చర్చ్ రాసేసి ఇచ్చేసాడంట.
తర్వాత ఇల్లుంది కదా, 5 ఆడపిల్లలంట ఆయనకి. నా పేరు మీద ఏమీ వద్దు, నేను నా పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాను, నా పేరు మీద ఏమి వద్దు అని చెప్పేసి ఇల్లు అమ్మేసి దాన్ని పంచిపెట్టేసి ఆడపిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. అది ఆయన ఏంటి అంటే, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు నా పేరు మీద ఏమీ ఉండడానికి వీలు లేదు అని. ఆయన ఎలాంటి పరిచర్య చేశాడు అంటే, కర్నూలు ప్రాంతంలో, కర్నూలు నంద్యాల ప్రాంతంలో ఎలాంటి పరిచర్య చేశాడంటే, ఆయన చేసిన పరిచర్యకి భక్త సింగ్ గారు కూడా భయపడ్డారంట. ఈయనేంట్రా బాబు ఇన్ని సంఘాలు కడతాడు. ప్రతి సందుకి నంద్యాల ప్రాంతంలో బ్రదరిన్ సహవాసం వచ్చింది అంటే ఆ వ్యక్తి వల్లే. ఒకరోజు ఈ హెబ్రోన్ పాస్టర్ గారు వెళ్ళారంట ఆయన దగ్గరికి. వెళ్ళి అప్పటికి ఆయనకి 87 సంవత్సరాలు. ఏ వయసులో వచ్చాడు సేవలోకి? 17 సంవత్సరాల్లో వచ్చాడు. ఇప్పుడు 87 సంవత్సరాలు. 87 సంవత్సరాల చివరి క్షణాల్లో చనిపోయాడు. ఒక పెద్ద భూతద్దం లాంటి కళ్ళద్దం పెట్టుకున్నాడంట. పెద్ద బైబిల్ ఉందంట చేతిలో. ఆ అక్షరాలు కూడా కనపట్లేదు వయసు రీత్యా. ఒక భూతద్దం పెట్టి వెతుకుతున్నాడంట బైబిల్ని. ఈయన అన్నాడంట, పాస్టర్ గారు బైబిల్ అన్నిసార్లు చదివారు మీరు, ఇన్ని సంఘాలు కట్టారు, ఇంత బోధ చేశారు, మళ్ళీ భూతద్దం పెట్టుకొని అంత అవసరమా మీకు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రతిరోజు వాక్యం చదవకపోతే నాకు కడుపు నిండదు అన్నాడంట. ఏమన్నాడు? ప్రతిరోజు వాక్యం చదవకపోతే నాకు కడుపు నిండదు అన్నాడంట. మనం చేయగలమా అట్లాంటి సేవ? చేయగలమా? రాజశేఖర్ రెడ్డి గారు పెద్దనాన్న ఆయన, నేను ఇప్పటి వరకు చెప్పింది. ఆయన పేరు వైఎస్ సుదర్శన్ రెడ్డియో ఏదో. రాజశేఖర్ రెడ్డి గారు నాన్న రాజారెడ్డి గారు ఒక చర్చ్, ఒక ఇల్లు కట్టిస్తే చివరి సమయంలో నాకు అది కూడా వద్దు అంటే ఆస్తులు వదులుకొని వచ్చేసాడు. ఇంక ఇవేందుకు ఆయనకి, వచ్చేసాడు. మనం చేయగలమా సేవ అట్లా? చివరి క్షణాల్లో భూతద్దంలో వెతికేంత. చర్చ్కి టైంకి రమ్మంటేనే మనకు బద్ధకం. ఏం నేర్చుకుంటాం అలాంటి గొప్ప సేవకుల దగ్గర నుంచి? ఏం నేర్చుకుంటాం? ఏదో మిమ్మల్ని ప్రశ్నలు అడిగాను కదా, పక్క ఆయన ప్రార్థన అవసరతలు ఏంటో తెలుసా? తెలియదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. సహవాసములో ఎదగాలి. ఎలా ఎదగాలి? గట్టిగా చెప్పాలి. చెప్పండి. ఈ కొత్త సంవత్సరం నుంచి నేను సహవాసంలో ఎదగాలి. నేను ఆదివారం ఏదో సంఘానికి వెళ్ళి, గట్టిగా చెప్పాలి, ఆదివారం ఏదో సంఘానికి వెళ్ళి ఏదో తిరిగి వచ్చేయడం కాదు. నేను పాలు తాగే స్థితిలో ఉండకూడదు. నేను ఇంకా బాలశిక్షలో లేను. నా విశ్వాసాన్ని పెంపొందించు ప్రభువా. నేను ఇతరుల యొక్క భారాన్ని గురించి కూడా నేను పట్టించుకుంటాను. నిలబడండి, ఒకసారి నిలబడండి. స్తోత్రం చెప్పండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి అందరు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. నాయనా, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు నాయన. ఇది మమ్మల్ని సరిచేస్తూ ఉందని మేము నమ్ముతా ఉన్నాం తండ్రి. గట్టిగా స్తుతి చెప్పాలి నాయన. ఇది మమ్మల్ని కడతా ఉందని మేము నమ్ముతా ఉన్నాం తండ్రి. నాయన, మీ సేవలోకి, మీ సహవాసంలోకి మేము ఏర్పాటు చేయబడ్డాం తండ్రి. మేము ఎక్కడెక్కడో పుట్టిన వారము, ఎక్కడెక్కడో వేరు వేరు సామాజిక పరిస్థితులు తండ్రి. నాయన, ఈ క్రీస్తు అనే బండ మీద మీరు మమ్మల్ని ఒక్కరిగా నాయన సహవాసంలోనికి మీరు మమ్మల్ని రప్పించారు నాయన. ఈ సహవాసంలోంచి మేము తొలగిపోవడానికి వీల్లేదు నాయన. నేను ఈ సహవాసంలో మేము నిరంతరము మేము నిలిచి ఉండాలి తండ్రి. నాయన, మాలో ఏదో సమస్య ఉన్నప్పుడు మేమంతా కలిసి పరిష్కరించుకోవాలి తండ్రి. నాయన, మాలో ఏదో లోపం ఉన్నప్పుడు నాయన మేము ఒకరినొకరు నాయన హెచ్చించుకొని, తగ్గించుకొని నాయన ఒకరినొకరు సరి చేసుకునే మనసు మాకు కావాలి తండ్రి. నాయన, కొత్త సంవత్సరంలోకి మేము వెళ్ళబోతూ ఉండగా తండ్రి నాయన, ఇంకా నువ్వు పాలు తాగే స్థితి మాకు అవసరం లేదు తండ్రి. నాయన, ఇంకా బాలశిక్షలో మేము ఉండడానికి వీలు లేదు తండ్రి. నాయన, విశ్వాసము మాకు వెల్లడి చేయండి తండ్రి. ఇంకా నాయన, రెహబాములాగా పిల్లల దగ్గర నుంచి కౌన్సిల్ తీసుకోవడానికి వీలు లేదు తండ్రి. నాయన, పిల్ల చేష్టలు చేయడానికి వీలు లేదు తండ్రి. పిల్లలుగా ఆలోచించడానికి వీలు లేదు.
ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి మమ్మల్ని నడిపించండి. నేను గొప్ప ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. నాయన ఏ సంఘము ఎలా కట్టబడుతుంది ఏమో మాకైతే తెలియదు కానీ తండ్రి, మా సంఘము మాత్రం నాయన మీ బండ మీద కట్టబడును గాక తండ్రి. నేను మా సంఘము మాత్రము సహవాసము మీద కట్టబడును గాక తండ్రి. నాయన చెదిరిపోయిన గొర్రెల వల్ల మేము ఉండడానికి వీలు లేదు తండ్రి. నాయన ఎంతోమంది హైదరాబాద్కి వస్తూ ఉన్నారు, కానీ సహవాసము లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. సహవాసము లేని సంఘాలకు వెళ్తూ ఉండగా తండ్రి, మమ్మల్ని మీరు వేరు చేసి మమ్మల్ని ఏర్పాటు చేసి మీరు మమ్మల్ని సహవాసంలోకి తీసుకొని వచ్చారు. నాయన ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం మా జీవితంలో ఏముంది తండ్రి. నాయన మీరు శిరస్సుగా ఈ సంఘాన్ని నడిపిస్తా ఉన్న విధానానికి వందనాలు. నాయన ఎలాగైతే అభిషేక్ని నాయన యోవాబు నాయన ప్రోత్సహిస్తూ నాయన బలపరిచాడో, అలాగ మేము నాయన ఈ కొత్త సంవత్సరం నుంచి అనేక మందిని మేము బలపరచుదుముగాక తండ్రి. నాయన సంఘాన్ని మేము బలపరచుదుముగాక తండ్రి. నాయన సేవకుడిని మేము బలపరచుదుముగాక తండ్రి. నాయన ప్రార్థన వీరులుగా మేము ఎదుగుదుముగాక తండ్రి. నాయన అట్టి కృప మాకు చూపించండి, అట్టి ధన్యత మాకు ఇవ్వండి. నాయన గలతీయుల వలె నాయన పౌలుకు శత్రువులు అయిపోయినట్టుగా మేము ఉండడానికి వీల్లేదు. నాయన అబద్ధ బోధలు నాయన ఇతర వ్యక్తులు మమ్మల్ని గలిబిలి చేయడానికి వీల్లేదు. నాయన సంఘమంతా ఒక్కటిగా నిలబడాలి, సంఘమంతా ఏక మనస్సుతో నిలబడాలి తండ్రి. నాయన ఆది అపోస్తలులు నాయన ఆదిమ సంఘమునైనా ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు నాయన భూమి కంపించింది కదా తండ్రి. నాయన మేము ప్రార్థన చేయగానే కుక్కట్పల్లి ప్రాంతము కంపించును గాక తండ్రి. నాయన కుక్కట్పల్లి ప్రాంతం అంతా మీ బోధతో నింపబడును గాక తండ్రి. నాయన అట్టి కృపను ధన్యతను మాకు దయచేయండి, ఆ ప్రార్థన మాకు నేర్పించండి తండ్రి. నాయన ఒక గొప్ప స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి మమ్మల్ని నడిపించండి. నేను ఆత్మీయ ధన్యతలోనికి మమ్మల్ని నడిపించండి. నాయన మీరు మా చేతులు విడిచిపెట్టొద్దు, మేము చెదిరిపోవడానికి వీల్లేదు తండ్రి. నాయన మీ కృపకు మమ్మల్ని నిత్యము పాత్రలుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి నాయన వారి కుటుంబాలకి ఆయన నిత్యము దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.